హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటుంటారు మన పెద్దలు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అది ఎలా అంటారా? స్వచ్ఛమైన ప్రకృతి వ్యవసాయంతో చేసిన పదార్థాలు తింటే మీరు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. మరి అటువంటి అన్నీ దొరికే ఒక అద్భుతమైన ప్రదేశం మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాం. ఎంతో చక్కగా మనకు ప్రకృతి వ్యవసాయంతో స్వదేశీ ఉత్పత్తులను రసాయన రహితంగా మీకు నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇక్కడ స్వదేశీ న్యాచురల్ ఫుడ్స్లో అందుబాటులో ఉన్నాయి. మరి కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్కి అతి సమీపంలో జయానగర్లో మనకు స్వదేశీ న్యాచురల్ ఫుడ్స్ మనకు అందుబాటు ధరలో అందరికీ లభ్యంగా ఉన్నాయి. మరి మనకు కావాల్సిన వస్తువులేంటో, ఎలా ఉన్నాయో, వాటి ఉపయోగాలేంటో తెలుసుకుందాం. పదండి. సో ఫ్రెండ్స్, స్వదేశీ న్యాచురల్ ఫుడ్స్ షాప్లోకి మనం ఎంటర్ అయిపోయాం. గమనిస్తే కూడా ఎంతో చక్కగా కళకళలాడుతున్నాయి. ఒక ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ, అలాగే ఒక వంటికి కావాల్సిన వస్తువులన్నీ సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయ నేపథ్యంలో ఉత్పత్తి చేసిన వస్తువులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దాదాపు 500కు పైగా వెరైటీస్ ఉన్నాయి. మరి ఒక్కొక్క దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వీటన్నిటి గురించి చక్కగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు స్వదేశీ న్యాచురల్ ఫుడ్స్ సంస్థ యజమాని రాజు శెట్టి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఈ షాప్ చూస్తే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మన మాతృ సంస్థ అనేది మనకు చాలా అమూల్యంగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తూ ఉంటారు. మరి ఇంత సహజ సిద్ధమైన ఈ ఉత్పత్తులు అందరికీ అందించాలనే ఈ ఆలోచన, ఈ సంకల్పం మీకు ఎలా కలిగింది అసలు? యాక్చువల్గా మాకు ఏంటంటే యోగా బ్యాక్గ్రౌండ్ మేడం. మేము సిద్ధ సమాధి యోగా ఎస్ఎస్వై అని చెప్పేసినాం. ఎస్ఎస్వైలో ఏంటంటే ఆరోగ్యం కోసమే యోగా చేయాలని చెప్పి ఒక హెల్త్ ఇష్యూలో బ్యాక్ పెయిన్, హెడేక్ ఉంటే యోగా కోసం వెళ్ళాము. యోగాలో ఏం చేశారంటే మాకు 3వ రోజు ఫుడ్ క్లాస్ వస్తుందండి. ఆహారం గురించి యోగా అనేది అష్టాంగ యోగా నియమాలు ఏవైతే ఉన్నాయో, మామూలుగా యోగా అంటే మెడిటేషను, కొంత ఎక్సర్సైజ్ అవే అనుకుంటారు. 8 స్టెప్స్ కలిపితేనే యోగా అవుతుంది అన్నట్టు. అందులో ఫుడ్ అనేది కూడా యమ నియమ ఆసన ధారణ, ఆహార ప్రత్యాహార సమాధి అనేది లాస్ట్ మెడిటేషన్ ఉంది. ఆహారం అనే పాయింట్ దగ్గర మనం మన స్టోర్ గురించి మాట్లాడుతున్నాం కనుక ఆహారం అనే సబ్జెక్ట్ మనకు కనెక్ట్ అయిపోయింది అంటే ఎప్పుడైతే మనం యోగా చేసినా, మెడిటేషన్ చేసినా, లేకపోతే ఆయుర్వేదంలో ఏమైనా మెడిసిన్ తీసుకోవాలని వెళ్ళినా కూడా ఫుడ్ అనేది కంపల్సరీ వాళ్ళు చేంజ్ మన శరీరానికి సరిపడని ఫుడ్ ఆపేసి మనం ఏం తీసుకోవాలో అది ఫుడ్ సూచిస్తారు అంటే అప్పుడు వాళ్ళు ఇచ్చే మెడిసిన్ అనేది, లేకపోతే యోగా చేసినా, మెడిటేషన్ చేసినా ఫుడ్ అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది మన హెల్త్ కోసం. మనం యోగా చేసినా, ధ్యానం చేసినా, ఏ ప్రత్యామ్నాయ పద్ధతి చేసినా ఆహారం అనేది ముఖ్యం. మరి అటువంటి ఆహారం ఎలా తీసుకోవాలి? స్వచ్ఛమైన ఆహారం తీసుకోవాలి. అందుకనే వారు ఆహారానికి సంబంధించి అంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్తున్నారు. మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడ మీరు ఈ షాప్ పెట్టి? ఇది యాక్చువల్గా మనం షాపు కోవిడ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. కోవిడ్ కంటే ముందు ఏం చేసేవాళ్ళం అంటే మేము శ్రీ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో ట్రైనింగ్ అయి ఉన్నాము. అది ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయం దట్టు మళ్ళీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం. ఒక దేశవాళీ ఆవును రైతుగా పెట్టుకున్నట్టయితే 30 ఎకరాలు ఎలాంటి యూరియా, ఫర్టిలైజర్లు, పురుగు మందులు అట్లాంటివి ఏవి వాడకుండా సేద్యం చేయొచ్చు అనేది వాళ్ళు చాలా ఎక్కువ 18-20 సంవత్సరాలు దాని మీద రీసెర్చ్ చేసి ఉన్నారు. అగ్రికల్చర్ సైంటిస్ట్ తను. 2016లో గవర్నమెంట్ కూడా, ఇండియన్ గవర్నమెంట్ కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించుకుని ఉన్నారు. ఇదేంటంటే ఒక కార్పొరేట్ చక్రంలో మెడిసిన్స్ అమ్మాలి అనే దానికి, మందులు అమ్మాలి, మనం మందులు మామూలుగా డైరెక్ట్గా కొనుక్కోలేము కనుక
రైతులకి ఒక పేరాశ అని చెప్పొచ్చు. జెనెటికలీ మాడిఫైడ్ విత్తనాలు కంటగట్టారు అన్నట్టు. ఏమని ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పారు అన్నట్టు. ఎక్కువ దిగుబడి అని చెప్పి ఒక పేరాశ రైతుకి ఎప్పుడైతే చెప్పి విత్తనాలు అంటగట్టినారో ఆ విత్తనాలు తీసుకొచ్చి రైతులు దిగుబడి వస్తుంది కదా అని చెప్పి తీసుకొని తెచ్చి వ్యవసాయంలో వాడితే అది రాను రాను ఏరు దిగుబడి తగ్గుతూ ఉంది. దానికి తోడు జెనెటికల్ మాడిఫైడ్ దాని సహజంగా లేని విత్తనాలు కావడం వల్ల దానికి పోషణ శక్తి అనేది ఉండదు అన్నట్టు. దానికి మళ్ళీ యూరియాలు కొనాలి, ఫర్టిలైజర్ కొనాలి, ఆ వెంటనే మళ్ళీ పురుగు మందు కొనాలి అని రైతుకు కొనాలి అనేది కంపెనీలు బాగా అలవాటు చేసినారు. పూర్వం రోజుల్లో ఎవరి విత్తనాలు వాళ్ళ దగ్గరే ఉండేవి. భారతదేశాన్ని ఏం చెప్తారంటే వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్తారు. రైతు వెన్నెముక అని చెప్తారు, గ్రామాలు కూడా వెన్నెముక అని చెప్తారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కార్పొరేటు ఈ నగరీకరణ ఇవన్నీ ఏమైంది, గ్రామాలన్నీ వదిలేసి వలసలు వచ్చేసి పెద్ద పెద్ద నగరాల్లో వాచ్మెన్ లాగా అద్దె కూలీలాగా మారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వ్యవసాయాన్ని ఒక దండగా కింద చూపించేసినారు అన్న. అంటే ఏవైతే ఈ ఫర్టిలైజర్ మీరు అన్నట్టు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళకు పెట్టుబడి అనేది ఎక్కువ అయిపోయి దిగుబడి అనేది దానికి బ్యాలెన్స్ అవ్వదు అన్నట్టు. అంటే వాళ్ళకి వచ్చే సంవత్సరం అంతా కష్టపడితే ఖర్చులు పెరుగుతున్నాయి కానీ దిగుబడి తక్కువ అవుతుంది. దీనికి అన్నిటి కూడా ఒక కుట్ర ఏం జరుగుతుందంటే రైతులు వ్యవసాయం నుంచి బయటకు రావాలి, కార్పొరేట్ చక్రంలో వాడాలి. ఎవరైతే రైతులు యూరియా ఫర్టిలైజర్లు పురుగు మందులు వాడి పంటలు పండిస్తారు, ఆ వేసిన యూరియా ఫర్టిలైజర్లు మొక్కలు, ఏర్లు, కాండము, గింజల్లోకి, కూరగాయల్లోకి, పండ్లలోకి అవశేషాలు అనేది వెళ్ళిపోయి మనం ఆహారంగా తీసుకున్నటువంటి మన ఈ గింజలన్నీ కూడా షుగర్ ఏంది, థైరాయిడ్ ఏంది, ఇప్పుడు క్యాన్సర్ అని చెప్పేసి ఇప్పుడు బీపీకి షుగర్కి ఎవరు భయపడట్లేదు. అంటే అందరు కామన్ కింద అయిపోయింది. అంటే షుగర్ లేకపోతే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి 10 మందిలో 8 మందికి షుగర్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా భయంకరమైన విషయం క్యాన్సర్ అనేది ఇది వచ్చిందంటే ఇంక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు పాలేకర్ గారు కానీ మనకు పత్రిజీ గారి ద్వారా కూడా మాకు పరిచయం ఉంది. పత్రిసార్తో మీకు ఎలాంటి అనుబంధం ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది? పత్రిజీ కూడా ఎస్ఎస్వై చేసినారు అన్నమాట. ఎస్ఎస్వై సిద్ధ సమాధి యోగా. ఇప్పుడు మన దేశంలో చాలామందికి యోగా పరిచయం చేసిన గురువులు మా ఋషి ప్రభాకర్ గురూజీ. వాళ్ళు మహర్షి మహాయోగి దగ్గర ఇది వాళ్ళు ఏరోనాటికల్ ఇంజనీర్ తను. అసలు 70s టైంలోనే కొన్ని ల్యాక్స్లో శాలరీ తీసుకునే వాళ్ళు వాళ్ళ జీవితానికి ఇది సంతోషం అనిపించలేదు అన్నట్టు. అంటే ఎంత విదేశాల్లో జాబ్ చేసినా లక్షల్లో శాలరీ తీసుకున్నా కూడా ఇది ఆనందం ఇది కాదు, ఇది కాక ఇంకేదో ఉందని చెప్పి మన ఈ భారతదేశం మనం చెప్పుకుంటూనే ఉంటాం. పుణ్యభూమి, ఇది కర్మభూమి, వేదభూమి, తపోభూమి అని చెప్తాం. మళ్ళీ మన దేశానికి వచ్చేసి వాళ్ళు యోగా అంటే ఈ ఆనందం అనేది నాకు ఒక్కడికేదో అందరికీ ఆనందంగా ఉండాలనే దాని మీద వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి యోగాని సింప్లిఫైగా చేసి ఇప్పుడున్నటువంటి ఆధునీకరణ అంటే మళ్ళీ వనాలకు తపస్సుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా చేస్తున్న డే టు డే లైఫ్లోనే యోగా మెడిటేషన్ ఎట్లా దైనందిక జీవితంలో పాటించవచ్చు అనేది చేసిన దాంట్లో పత్రిజీ గారు లాంటి మా పెద్ద వాళ్ళని వాళ్ళు ఇన్స్పైర్ చేసి ఉన్నారు. అందులో భాగంగా మేము కూడా ఉన్నాం. ఇది ఏంటంటే ప్రపంచానికి మన భారతదేశం అనేది ఒక దిక్సూచి. ఇది అన్ని దేశాలకి ఇక్కడ నుంచే పరిపాలించబడినట్టుగా మన చరిత్ర ఉంది. అన్నీ కూడా ఒక ఖండంగా ఉండేది. ఇప్పుడు అన్ని ముక్కలుగా అయిపోయి దేశాలు మారిపోయి ఉన్నాయి. కానీ అట్లాంటి కర్మభూమిలో ఉన్నట్టు మనము విదేశీ సంస్కృతి, విదేశీ పోకడ, ఇప్పుడు గ్లోబలైజేషన్ అనే పేరు మీద అన్నీ అందరు తినొచ్చు అని అనుకుంటాం. పిజ్జాలు, బర్గర్లు మనకు సూట్ అవ్వవు అన్నమాట. మన దేశంలో యాక్చువల్ చెప్పేది ఏంటంటే ఆయుర్వేదంలో మనకున్న ఈ వాతావరణానికి 100 కిలోమీటర్ రేడియేషన్లు ఏవైతే పండుతాయో అవి మన శరీరానికి అనుకూలం అన్నట్టు. కాశ్మీర్ యాపిల్స్ మనకు పడవు. నార్త్ ఇండియాలో గోధుమలు తింటారని చెప్పి మనం కూడా గోధుమలు తింటే కుదరదు. అట్లా మనకు లోకల్గా ఏవైతే గ్రో అవుతాయో, పండుతాయో, లోకల్ నేటివ్ అంటాం అన్నమాట. ఆ నేటివ్ నాటు మనకు సూట్ అవుతాయి. సో మరి ఒక్కొక్క ఐటమ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? మనం చూస్తే కూడా ఇక్కడ ఎంతో చక్కగా ఆవు నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి వీటి వల్ల ఉపయోగాలు ఏంటో వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజుగారు చెప్పండి వీటి గురించి. ఇది ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యి పాలు కాచి తోడుపెట్టిన తర్వాత పెరుగు అవుతుంది. పెరుగును చిలికితే వెన్న వస్తుంది. వెన్నను కాచి చేసిన నెయ్యి మేడం ఇది. అంటే ఇది తయారు చేసింది అని అంటారా? తయారు చేసింది అది. ఇట్లా మనం ఈ పద్ధతిలో యశోదమ్మ కృష్ణుడికి వెన్న చిలికి ఆ వెన్నంతోనే వెన్న దొంగ అని కూడా పేరు పడినటువంటి కృష్ణుడు ఇలాంటి పద్ధతిలో చేసినటువంటి వెన్నను తిని రాక్షసుడు చంపాడు. వెన్న ఏంటంటే మనకు పాలైతే దాని లైఫ్ 2 రోజులే ఉంటుంది. ఉదయం సాయంత్రం కాచుకుంటే 2 డేసే ఉంటాయి. పాలను తోడు పెడితే పెరుగు ఉంటుంది, అది వారం రోజులైనా ఉంటుంది. పెరుగును మజ్జిగ చిలికితే వెన్న అయితే 1 నెల రోజులు ఉంటుంది, మజ్జిగ అయితే 15 రోజులు ఉంటుంది. ఆ వెన్నను కాసిన తర్వాత నెయ్యి అవుతుంది మేడం. దీనికి లైఫ్ టైం ఎక్స్పైరీ లేదన్నట్టు.
ఇది లైఫ్ టైం పాడవదు కదా. ఎప్పటికీ పాడవు. అంటే పాలలోనే ఇన్ని ఉన్నాయని చెప్పి. మరి ఆవు పాలు ఆవు నెయ్యి కొంచెం వేడి చేస్తుంది అంటారు కదా, మరి దానివల్ల ఏమి ఇబ్బందులు ఉండదంటారా? మన బాడీ కూడా సర్టెన్ టెంపరేచర్ ఉంటుంది. మనం చనిపోయారని చెప్పి గుర్తు ఏంటంటే చల్లబడిపోతే ఇంకా అయిపోయినట్టుగా, సర్దడమైనట్టు కదా. మన బాడీకి టెంపరేచర్ ఉంటుంది, ఆ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. అధిక వేడి కాదు, టెంపరేచర్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఏంటంటే తీసుకునే టైం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో తీసుకోవాలి. అది పాలు వేడి అని చెప్తారు, నెయ్యి ఏమి వేడి అని చెప్పరు. ఆ పాలు అనేది కూడా మనం సూర్యాస్తమయం తర్వాత, ఆయుర్వేదంలో చెప్పేది ఏంటంటే సూర్యాస్తమయం తర్వాత పాలు తీసుకోవాలని చెప్తున్నాను. ఇది ఆవు అని చెప్పినప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఇది మూప్రం మనకు బొమ్మ వెనక మూప్రం ఉంటుంది, ముందు గంగడోలు ఉంటుంది, అది మన ఆవు అని. మామూలుగా ఇప్పుడు ఆవు అని చెప్తే జెర్సీని కూడా ఆవు అని అనుకుంటున్నారు. అది ఫ్లాట్గా ఉంటుంది వెనక నుంచి చూస్తే. అది పందికి కొన్ని జంతువుల కలిపి ఒక క్రాస్ బ్రీడ్ అని చెప్తారు. అది దానిలో నుంచి తీసినటువంటి ఆవు పాలు ఇంకేమైనా తీసుకుంటే హెల్త్ పాడవుతుంది. అది ఆవు మన దగ్గర ఉంటే కూడా మనకు నెగిటివ్ అని చెప్పొచ్చు. దేశవాళీ ఆవు ఏంటంటే మన దేవుడు ఒక సహజమైనటువంటి శరీర ఆకృతి, శరీరం లోపల అవస్థను కూడా ఏర్పాటు చేసినారు. ఈ దేశవాళీ ఆవుకి 30 రోజులు కంటిన్యూస్గా తినే గడ్డిలో పాయిజనస్ ఇచ్చి చూసినారు అన్నట్టు. అది చూసిన తర్వాత పాలలో కానీ మూత్రంలో కానీ పేడలో నుంచి కూడా ఆ విషయం సంబంధించిన అవశేషాలు ఏమీ రాలేదు. అది ఏం జరిగిందని చూస్తే ఆ కంఠం దగ్గర ఆపుకొని ఉంది అన్నట్టు. అంటే శివుడు ఏదైతే హలాహలం మింగితే కంఠం దగ్గర ఎట్లా అయితే మనకు నీలకంఠుడు అని చెప్తాం కదా, అక్కడే ఆగుతుంది అన్నట్టు. సేమ్ ఆవు కూడా సగత 33 కోట్ల దేవతలు ఆవులో ఉన్నాయని చెప్పడానికి మనకు సైన్స్లు చాలా చెప్తారు అన్నట్టు. అంటే మూపురంలో సూర్యకేతు నాడు ఉందని చెప్తారు. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలని అది గ్రహించి మీకు చూస్తే ఇప్పుడు ఎల్లోయిష్ కనిపిస్తుంది. ఈ ఎల్లోయిష్ అనేది సూర్యకిరణాల నుంచి వచ్చినటువంటి కలర్. ఇది ఆవు పాలనే ఎల్లోగా ఉంటాయి, ఆవు నెయ్యి కూడా అట్లాగే ఉంటుంది, మధ్య కూడా లైట్ ఎల్లోయిష్ ఉంటుంది. దీంట్లో విటమిన్ ఏ, డి ఇంకా కే ఉంటాయి మేడం. ఇది గుజరాత్ గిరావు నుంచి వచ్చినాయి, గుజరాత్ నుంచి. అట్లా మనకు కొన్ని వందల రకాల లోకల్ నాటావులు ఉండేవి. మనకు సోకాల్డ్ కంపెనీ విదేశీ మనకు జరిగినటువంటి కుట్రల్లో భాగంగా ఇప్పుడు కేవలం ఒక 80 రకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మనకు ఒంగోలు పొంగనూరు అనేది మన నాటావు. అది కర్ణాటక సైడ్ వెళ్తే మలగారు గిద్ద అంటారు, రాజస్థాన్ రాటి అంటారు, పంజాబ్లో అయితే షాహీవాల్ అంటారు. అట్లా గుజరాత్లో గిరావు అన్నారు. ఈ గిర్నాడావు గిర్రావు అంటారు. సముద్ర మతంలో గుజరాత్ నుంచి వచ్చింది. సో ఇక్కడ మనం చూస్తేనండి నెయ్యిలో కూడా ఎన్నో రకాల దేశీ ఆవులకు సంబంధించి వివిధ ప్రాంతాల ఆవులు వాటి సంబంధించిన నెయ్యి. ఇది గుజరాత్ నెయ్యి అంట, ఇవన్నీ మన లోకల్ ఒంగోలు ఆవులు. బాగుందండి, చాలా బాగుంది. ఇందులో అగ్నితత్వం అని ఉండడం వల్ల మీకు వేడి అనిపిస్తుండొచ్చు, కానీ మన బాడీకి వేడి అవసరం అన్నట్టు. మీకు ఇందాక చెప్పినట్టు వేడి మన బాడీ టెంపరేచర్ మ్యాచ్ అవ్వాలి. ఈ వేడి అనేది మనకు డైజెషన్ సిస్టమ్, మనకు జఠరాగ్ని అంటాం. తినగానే జఠరాగ్నిలో అరుగుదల అనేది జఠరాగ్ని దగ్గర జరుగుతుంది. దాన్ని ఇది యాక్టివేట్ చేస్తుంది. అంటే ఇందులో కూడా అగ్ని ఉంటుంది, మన జఠరాగ్ని కూడా అగ్ని ఉంటుంది. మన ఆహారంతో పాటు నెయ్యి తీసుకుంటున్నట్టయితే డైజెషన్ సిస్టమ్ అనేది యాక్టివ్ చేస్తుంది. ఎప్పుడైతే మన డైజెషన్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటే అరుగుదల అనేది మంచిగా అయితే గ్యాసెస్ కింద ఫామ్ అవ్వనట్టు. అరుగుదల బాగలేకపోవడం వల్ల గ్యాస్ ఫామ్ కావడం వల్లనే మోకాలు నొప్పులు, నడుము నొప్పి, కొంచెం పైకి వెళ్తే అది అంటే ఎక్కడ గ్యాస్ అది ఎక్కడికైనా పోవచ్చు అన్నట్టు. అది లోపల గ్యాస్ ఫామ్ అయ్యి అంటే కూలిపోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. అరగకపోతే ఆ కూలిపోయినవి గ్యాసెస్ కింద ఫామ్ అవుతాయి. అది కిందికి వెళ్ళిపోతేనే మోకాళ్ళలోకి వెళ్ళిపోతే మోకాలు నొప్పులు, నడుము దగ్గర అయితే నడుము నొప్పి, పైకి వెళ్తే మైగ్రేన్ అని చెప్పి అంటూ ఉంటారు. గ్యాస్ ఫామ్ అయితేనే వస్తుంది మైగ్రేన్ అనేది. ఎప్పుడైతే డైజెషన్ సిస్టంలో బాగుండాలంటే మనం నెయ్యిని యాడ్ చేసుకొని తినాలి. ఈ నెయ్యి తింటేనేమో మనకు అరుగుదల, ఆకలి కావడము, అరుగుదల మంచిగా జరగడము, తర్వాత ప్రీ మోషన్ కూడా జరగాలి. మనం ఇన్పుట్ లోపలికి వెళ్ళి తీసుకుంటాం, కానీ చాలామందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది. అది బయట చెప్పుకోలేని పరిస్థితి అయినా సరే వాష్రూమ్కి వెళ్ళారంటే వాళ్ళు అరగంట పైన వాళ్ళు అవస్థ పడితే కానీ వాళ్ళు ప్రీ మోషన్ జరగదండి. నెయ్యిని రెగ్యులర్గా వాడుతున్నట్టయితే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ నెయ్యిని భోజనంలో తీసుకుంటేనేమో అరుగుదల. ఇదే నెయ్యిని రోజు 2 ముక్కుల్లో డ్రాప్స్గా వేసుకుంటే నిద్ర సరిగా పట్టడము, గురక బంద్ కావడం, ఆలోచన శక్తి అనేది, కాన్సన్ట్రేషన్, మెమరీ, స్లీపింగ్ డిస్టర్బెన్సు, సైనస్. కొంతమంది ముక్కు కారుతూనే ఉంటుంది కంటిన్యూస్గా, కొంతమందికి అయితే ముక్కు పట్టేసి ఉంటుంది, గాలి ఆడదు. అట్లాంటి వాళ్ళకందరికీ కూడా నెయ్యిని ముక్కులు వేసుకుంటే ఈ లాభం ఉంటుంది. ఇదే నెయ్యి బొడ్డులో వేసుకొని 7 టైమ్స్ రొటేట్ చేస్తే స్టమక్ డిస్టర్బెన్స్, లేడీకి సంబంధించినటువంటి పీరియడ్స్ టైంలో వచ్చే ఇబ్బందులు నెయ్యి అనేది బొడ్డులో వేసుకొని 7 సార్లు రైట్ సైడ్, 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే, ఒత్తిపట్టి తిప్పితే నాభిలో నుంచి స్టమక్లో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అన్ని కూడా నెయ్యి సాల్వ్ చేస్తుంది. ఈ నెయ్యిని మనం హోమంలో, అగ్నిహోత్రాలో కూడా వాడతాం కదా. ఇది ఎప్పుడైతే అగ్నిహోత్రం నెయ్యి యాడ్ చేసినామో ఒక మంచి ప్యూరిఫైడ్ ఆక్సిజన్ అయితే తయారవుతుంది. హోమాలు చేస్తే వర్షాలు పడడానికి కారణం
తెలిసే ఉంటున్నది. సో స్వదేశీ న్యాచురల్ ఫుడ్స్లో ఆవు నెయ్యి అనేది చాలా ప్రత్యేకంగా ఉందండి. ఇది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది, అలాగే మనకు ఆధ్యాత్మికంగా కూడా ఉపయోగపడుతుంది. సో ఇన్ని రకాల ప్రయోజనాలున్న ఆవు నెయ్యిని తప్పనిసరిగా మీరు వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఐటమ్స్ చూద్దామా? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం గమనిస్తే కూడా వంటకు కావాల్సిన నూనెలన్నీ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ ఏ రకమైన నూనె ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. సార్ చెప్పండి సార్, ఈ ఆయిల్ ఏంటి, దీని ప్రయోజనాలు ఏంటి? ఇది కుసుమ నూనె మేడం. కుసుమలో అనేది తెలంగాణ బార్డర్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర ఏరియాలో బాగా ఎక్కువ గ్రో అవుతుంది. ఇది డ్రై ల్యాండ్లో పెరుగుతుంది. అంటే ఫార్మింగ్లో ఏంటంటే బ్యాలెన్స్ చేసేది ఉంటుంది. వాటర్ని ఎక్కువ వాడుకోవాల్సిన అవసరం లేకుండా పంటలు పండాలన్నమాట. నూనెలన్నీ కూడా ఏంటంటే మన చెక్కగానుగ నూనెలు మేడం. కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని చెప్పి అంటారు ఇంగ్లీష్లో. అయితే కోల్డ్ ప్రెస్ అనేది చెక్కగానుగ ఎందుకంటే ఆయిల్ తీసే ప్రాసెస్లో హీట్ అవ్వకూడదు అని, హీట్ అవ్వకుండా తీసే టైంలో రోట్లో చెక్క పైనుంచి మనం రోకలతో ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఆయిల్ అనేది పెట్టుకొచ్చేస్తాను. అంటే దాన్ని కోల్డ్ ప్రెస్ అంటున్నాం. అయితే వంట ఆయిల్ తీసేటప్పుడు హీట్ అవ్వదు కనుక అందులో ఉన్న మైక్రో లెవెల్ వాల్యూస్ మనము మిస్ అవ్వకుండా వచ్చేస్తాయి. ఇప్పుడు జనరల్ గా అందరూ వాడేవి సన్ఫ్లవర్, రిఫైన్డ్ ఆయిల్, ఇలా రకరకాలుగా పల్లి నూనె అవి ఇవి వాడుతుంటారు. పల్లి నూనె, రిఫైన్డ్ ఆయిల్ వాడుతుంటారు కదా, అవి ఇవి అంతా సేమేనా? నూనెలన్నీ కూడా రిఫైన్డ్ అనే దాంట్లో ఏం చేస్తున్నారంటే మిషన్, పెద్ద పెద్ద మిషన్లో వేసి ఆయిల్ తీస్తారు. ఆయిల్ తీసిన తర్వాత రిఫైన్డ్ అని చెప్పి బ్లీచింగ్స్ వాడతారు మేడం. బ్లీచింగ్స్ వాడినప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే మీకు అన్ని నూనెలు కూడా కలర్ వేరే వేరే గ్రౌండ్ నట్ కదా. సో ఇందులో ఏం కలపరా? యాజ్ ఇట్ ఈస్గా తీసినందుకు కనుక ఏం కలర్ కలిపేయలేదు. మీరు రిఫైండ్ అనే దాంట్లో ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, వాటరిష్గా ఉంటుంది. రిఫైండ్ అనే ప్రాక్టీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని బ్లీచింగ్స్ స్మెల్ కోసం దానిలో వాల్యూస్ అని పోతాయి కనుక యాడ్ చేస్తారండి. ఫిల్టర్ ప్రాసెస్లో బ్లీచింగ్స్ వాడతారు, దాన్ని రిఫైండ్ అని చెప్పి అంటున్నారు. అప్పుడు ఏమైనా జిగురు అనేది వెళ్ళిపోతుంది. మన ఇంట్లో వంటల్లో రిఫైండ్ ఆయిల్ వాడితే ఎంత నూనె వేసినా సరే జిగురు అనేది కనపడదు. అదే మనకి చెక్కగానుగ నుంచి తీసుకుంటే ప్రతి ఆయిల్లో కూడా జిగురు అనేది ఉంటుంది. ఆ జిగురు అనేది తర్వాత మీకు ఇందులో ఉన్నటువంటి స్మెల్ ఏదైతే ఉంటుందో న్యాచురల్గా ఇది ఏ ఆయిల్కి ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది. దీన్ని ప్రోటీన్ అని చెప్పి అంటాం. నూనె అనేది ఇప్పుడు చాలామంది ఆయిల్ లెస్ ఫుడ్ అని చెప్పి వాడతాం. అంటే నూనె లేకుండా నూనె తక్కువ వాడాలనేది కొంచెం నడుస్తూ ఉంది ట్రెండింగ్ అనేది. యాక్చువల్గా నూనెలు అనేది వాడాలి. మనకి ఎప్పుడైతే ఈ మూమెంట్స్ ఉన్నాయో, మనం నడిచేప్పుడు ఇట్లా పనులు చేసుకునేటప్పుడు వీటన్నిటికీ లూబ్రికెంట్ లాగా పనిచేయాలంటే నెయ్యి తర్వాత నూనె వాడాలన్నమాట. నూనె అయితే మనకు లూబ్రికెంట్లో పనిచేస్తుంది. అది చెక్కగానుగ నూనె ఎందుకు వాడాలంటే కోల్డ్ ప్రెస్లో దాంట్లో వాల్యూస్ లాస్ అవ్వం కనుక వాడాలి. చెక్కగానుగ నూనెలు అది స్లోగా తిరుగుతుంది. ఎప్పుడైతే చెక్క రెండు చెక్కలే ఉంటాయి, పైన రోకలి మోడల్ ఏదైతే చెప్పామో రెండింటి మధ్యలో నలిగినప్పుడు ప్రెషింగ్లో నూనె వచ్చేస్తుంది మనకి. ఇది కుసుమ నూనె స్పెషల్ ఏం చెప్తున్నాం అంటే ఇది హార్ట్ ఫ్రెండ్లీ అని. దీంట్లో కూడా మీరు నెయ్యి గురించి మాట్లాడినప్పుడు అగ్ని అన్నారు, ఇందులో కూడా ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది. ఇది సాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. అంటే మన కొవ్వును కరిగించే ఎక్సెస్ కొవ్వు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, మనకు గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి శరీరంలో. ఇది చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తే తత్వం దీంట్లో ఉంది. ఇది హార్ట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఇది ఎవరైతే వాల్స్ బ్లాకేజెస్ ఉన్నాయి, ఆపరేషన్కి వెళ్ళాలన్నట్లాంటి వాళ్ళకి సజెషన్ చేసి మనం కుసుమ నూనె ఇచ్చి ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళని చాలామందిని ఆపాం మనం. ఆవు నెయ్యి తర్వాత కుసుమ నూనె. ఇవి సీజనల్గా ఇది నువ్వుల నూనె మేడం. నువ్వుల నూనె ఇది చలికాలం, వానకాలం నువ్వులలో కూడా వేడి తత్వం ఉంటుంది. మనకు చలికాలం కనిపిస్తుంది. ఇది అంటే మీకు కింద ఏ గింజలకు ఆ కలర్ వచ్చేస్తుంది అన్నట్టు. అది మనం రిఫైన్లో చూసినట్టయితే మీకు అట్లా కనపడి అన్ని ఆయిల్స్ ఒకేలాగా కనిపిస్తాయి. ఈ నువ్వుల నూనె అనేది చలికాలం, వానకాలం శ్రేష్టము. ఈ కుసుమ నూనె అయితే అన్ని సీజన్లు సూట్ అవుతుంది. ఇది వేరుశనగ నూనె మేడం. ఇది వేరుశనగ. ఇవన్నీ కూడా చెక్కగానుగలు అనేది కాదర్వల్లి గారు ఇంకా వీరమాచినేని గారు ఆయిల్స్ బాగా ప్రాచుర్యం తీసుకొచ్చినారు. అప్పటి నుంచి ప్రతి కాలనీలో 2-3 గానుగ మిషన్లు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా చెక్కగానుగ నూనె వాడడం ఓకే, దాంట్లో వేసే గింజలు ఏవి అనేది కూడా మనకు కొంచెం క్వశ్చన్ అని ఉంటుంది. మన దగ్గర అయితే మాత్రం గో ఆధారిత వ్యవసాయంలో పండించిన గింజలతోనే మనం చెక్కగానుగ నుంచి నూనె తీసుకుంటున్నాం. బయట గానుగ నూనె వాడుతున్నారు కానీ దాంట్లో వేసే గింజలు ఏమనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన గింజలు, వాటితో నుంచి తీసిన పదార్థం నూనె అన్నమాట. చాలా సహజ సిద్ధమైంది, స్వచ్ఛమైంది. సో ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఐటమ్కి వెళ్దామా? మన దగ్గర ఈ నూనెలో మాట్లాడినప్పుడు వెరీ నువ్వుల నూనె అనేది ఒకటి ఉంది మేడం మన దగ్గర.
శ్రీ కాదర్వల్లి గారు ఈ ఆల్జిమర్స్ పెద్దవాళ్ళకైతే చిన్నపిల్లలకైతే బుద్ధిమాంద్యం అంటే మెంటల్లీ అల్జీమర్స్ బుద్ధిమాంద్యం, పెద్దవాళ్ళకేమో ఆల్జిమర్స్, చిన్నపిల్లలకైతేనేమో బుద్ధిమాంద్యం. పిల్లలు ఏజ్ వస్తుంది కానీ వాళ్ళు మిగతా పిల్లల్లా కాకుండా కొంచెం స్పెషల్ చైల్డ్ అంటారు. వాళ్ళు మానసికంగా ఎదుగుదల లేని వాళ్ళు అన్నమాట. అట్లాంటి వాళ్ళకి వెర్రి నువ్వుల నూనె, ఇది గడ్డి నువ్వులు అంటారు, వెర్రి నువ్వుల నూనె అని నైగర్ సీడ్ అని ఇంగ్లీష్లో చెప్తారు. ఇది మన స్టోర్లో స్పెషల్గా అంటే ఈ మనకు ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనే కాన్సెప్ట్లో మనం బయట ఏంటంటే మెడిసిన్సే ఫుడ్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు ఇదివరకు ఎక్కడో ఒక హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు ప్రతి ఒక్కరు జేబులో హ్యాండ్ బ్యాగ్లో కూడా టాబ్లెట్ చేసుకొని తిరుగుతున్నారు. అయితే అన్నీ కూడా మెడిసిన్స్ ఫుడ్ లాగా అయిపోయినాయి. మన దగ్గర వచ్చేసి ఫుడ్డే మెడిసిన్ అనేది కాన్సెప్ట్లో ఇది వెర్రి నువ్వుల నూనె శ్రీ కాదర్వల్లి గారు చేసిన రీసెర్చ్లో ఇది కానీ నూనె పిల్లలకు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ 20 ml డైలీ తాగిపిస్తే వితిన్ ద 6 monthsలో వాళ్ళ లోపల చాలా చేంజెస్ వస్తాయి. అంటే నూనె ఎంటీ స్టమక్లో ఇవ్వాలి. ఈ నూనె ఇచ్చిన తర్వాత ఒక 1/2 hour తర్వాత ఫుడ్ కానీ మెడిసిన్ కానీ ఈ స్టోర్లో మొత్తం ఇదే స్పెషల్ అండి. కాదర్వల్లి గారు సజెస్ట్ చేసిన నూనెల్లో వెర్రి నువ్వుల నూనె. సో పిల్లలకి ఇది వేస్తే చాలా చక్కగా మంచిగా వాళ్ళకి మెమరీ అనేది బాగా పెరుగుతుంది, బుద్ధిమాంద్యం తగ్గిపోతుంది అని చెప్తున్నారు. సో ట్రై చేద్దాం సార్. నెక్స్ట్ ఐటమ్ చూస్తే మనకి ఇక్కడ బెల్లం కనిపిస్తుందండి. మరి ఇది ఏ రకమైన బెల్లం సార్, దాని ప్రయోజనాలు? మనం ఏదైనా తీపి కబురు అని మాట్లాడినప్పుడు బెల్లం అంటే విశేషం అని ఉంటుంది. అంటే స్వీట్తో ఏమైనా కార్యక్రమాలు కానీ ఒక మంచి శుభ కార్యక్రమం అంటే బెల్లంతో తీపితో అని మనం మొదలు పెడతాం. అంటే మనకి షుగర్ అలవాటు అయిపోయింది. చక్కెర అనేది కూడా ఒక 15-20 రకాల కెమికల్స్ యాడ్ చేసి దాన్ని వైట్ రావడానికి, తర్వాత యానిమల్స్ బోన్స్ పౌడర్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. మనం అట్లాంటివి తీసుకొని పూజలు చేసినా ఏ ప్రసాదాలు చేసినా పుణ్యం రాకపోగా ఇంకా మనం జంతువుల్ని ఎముకల్ని వాళ్ళకు ఇంకా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అంటే మనకు జంతువుల ఎముకల పౌడర్ కూడా యాడ్ అవుతుంది కనుక అది దాంట్లో కూడా మనం భాగం అవుతున్నాం కనుక ఇది పూర్వం రోజుల్లో కూడా బెల్లం అనేది వాడేవాళ్ళు. ఎవరు తీపి పదార్థాలు ఏవైనా సరే బెల్లంతో వాడేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే భోజనానికి స్టార్ట్ కానీ భోజనం ఎండింగ్లు కానీ చిన్న 20 గ్రాముల బెల్లం కానీ తీసుకుంటే మనం తీసుకున్నటువంటి జనరల్గా అందరూ ఫుడ్ తీసుకుంటాం కనుక తీసుకునే ఉంటాం. అది 300 grams నుంచి 800 grams ఫుడ్ యావరేజ్గా తీసుకుంటాం అనేది లెక్క. ఒక 20 గ్రాముల బెల్లం కానీ తిన్నట్టయితే మనం తీసుకున్నటువంటి ఆ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ చేస్తుంది. తర్వాత మనకు అరగదలకు కావాల్సినటువంటి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది అండి బెల్లం అనేది. ముందు తింటేనేమో ప్రిపేర్ చేస్తుంది, తర్వాత తింటేనేమో అరిగిచ్చేస్తుంది. అది ఒక మనం తీసుకున్నట్టు 500 grams ఫుడ్ అయినా 20 గ్రాముల బెల్లం తిన్నట్టయితే. ఇది ఏ ప్రాంతం బెల్లం సార్? ఇది కర్ణాటక నుంచి వచ్చింది. మనకు ఆంధ్ర సైడ్ కూడా బెల్లం తయారు చేస్తున్నారు. తాటి బెల్లం కూడా ఉంది. అది కూడా కాదర్వల్లి గారు చెప్పిన తర్వాత ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది తాటి బెల్లం. ఇదైతే ఇది తాటి బెల్లం ఏంటంటే ఇది ప్రకృతిలో ప్రసాదం అని చెప్పొచ్చు. దీనికి ఎవరు వ్యవసాయం చేయాల్సిన పని లేదు, నీళ్ళు వేసే పని లేదు. తాటి నీరు అని పులిస్తే కళ్ళు అవుతుంది. పులవకముందు నీరు అని ఏం చేస్తారంటే కుండలో పాకం పడితే బెల్లం తయారవుతుందండి. ఇది మనకు తాటి బెల్లం ఉంది, తాటి బెల్లంతో పౌడర్ ఉంది, ఇది తాటి కలకండ కూడా ఉంది మన దగ్గర. ఇది ఏంటంటే బాడీకి కూల్ చేస్తుంది. తాటి చెట్టు, తాటి ముంజ అవన్నీ కూడా బాడీ కూల్ చేస్తుంది. ఇది కాదర్వల్లి గారు చెప్పిన దాంట్లో ఏంటంటే షుగర్కి మెడిసిన్ అండి. షుగర్కి, నరాల వీక్నెస్కి, బాడీకి కూల్ చేయడానికి తాటి బెల్లం బాగా పనిచేస్తుంది. ఇది బెల్లం పౌడర్. బెల్లం పౌడర్ ఉంది మనకు. బెల్లము మీరు ఇందాక చూసిన ఈ ఫార్మేషన్లో ఉంటుంది. చూర్ణం అయితేనేమో టీలో, కాఫీలో, పాలలో కలుపుకోవడానికి ఈ పౌడర్ ఈజీగా ఉంటుంది. అట్లాగే మనం చక్కెర కూడా మనం ముడి పంచదార కూడా మనం ఇది ఈ షుగర్ చేసే ప్రాక్టీస్లో మొలాసిస్ అనేది విడిపోతుంది. మొలాసిస్ మళ్ళీ స్ప్రింకిల్ చేస్తే ఇట్లా మీకు బ్రౌన్ షుగర్ లా ఉంటుంది. ఈ మొలాసిస్ అనేది కూడా మనకు ఇది ఎప్పుడో చదువుకున్నాం పుస్తకాల్లో. మీరు చెప్పిన పదం మొలాసిస్, అది ఇది షుగర్ ప్రిపరేషన్ ఇదంతా అప్పుడు ఎప్పుడో చదువుకున్నాం. చెరుకు పంటల నుంచి ఇది ప్రాక్టీస్లో అది వస్తుంది. ఇది కండశారి షుగర్ కూడా మనకు నార్త్ ఇండియాలో మనం కలకండ అని అంటాం కదా, ఇది కూడా మన స్టోర్లో అందుబాటులో ఉంది. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా కెమికల్స్ ఏమి లేవు కనుక న్యాచురల్ ఫార్మింగ్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఏం కెమికల్స్ లేవు. ఇది ఎవరైనా ఏ పేషెంట్, షుగర్ పేషెంట్ కూడా తినవచ్చు. షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు, అలాగే అందరూ ఉపయోగించవచ్చు. ఇది నార్త్ ఇండియా కలకండ అండి. అలాగే ఇది బ్రౌన్ షుగర్, చాలా బాగుంది, ట్రై చేయండి తప్పకుండా. మనకు ఇది స్వీట్లో తేనె కూడా, ఇదంతా కూడా స్వీట్ సంబంధించిన సెక్షన్ ఉంది. ఈ తేనె అనేది కూడా అరకు ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసాం మనం. అరకు ఫారెస్ట్ ఇది. ఈ అరకు ఫారెస్ట్లో ఏంటంటే ట్రైబల్స్, గిరిజనుల దగ్గర వాళ్ళకు ఎలాంటి మిషన్స్ కానీ వాళ్ళ మైండ్లో కూడా, మైండ్ సెట్లో కూడా ఇవన్నీ చేయాలనేది, కల్తీ చేయాలనే ఆలోచన అయితే ఉండదు. అట్లాంటి ట్రైబల్స్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసి ఉన్నది. ఇది పొద్దున్నే గోరువెచ్చని న్యాచురల్గా తీసింది. అడవిది న్యాచురల్గా తీసింది, న్యాచురల్ ప్రాసెస్. ఇది పొద్దున్నే గోరువెచ్చని నీళ్ళలో కనుక
తాగే అలవాటు చేసుకుంటే టీకి కాఫీకి ఆల్టర్నేట్గా ఉంటుంది. ఇది హెర్బల్ టీలో కూడా వాడవచ్చు. ఇమ్యూనిటీ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కరోనా టైంలో తేనె కషాయాలు బాగా ఫేమస్ అయిపోయినాయి. సహజంగా మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇవన్నీ మనం రెగ్యులర్గా వాడుతున్నట్టయితే ఇట్లాంటి కరోనా లాంటి వైరస్లు ఎన్ని వచ్చినా సరే ఎవరు బతికినారంటే బాడీలో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు బతికి ఉన్నారు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళే కరోనాకి ఎఫెక్ట్ అయి ఉన్నారు అన్నమాట. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనకు బ్యాలెన్స్ చేస్తాయి. సో ఇక్కడ మనం గమనిస్తే కూడా ఏ పదార్థానికి ఆ పదార్థం స్వచ్ఛమైన ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు మనకు కనిపిస్తున్నాయి. మరి మన ఆరోగ్యానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఐటమ్ చూద్దామా సార్? ఈ ఐటమ్స్ గురించి వివరించండి సార్. ఇవి నూడిల్స్, ఇది పాస్తా మేడం. ఈ నూడిల్స్ పాస్తా అనేది ఏంటంటే పిల్లలు బాగా తొందరగా అట్రాక్ట్ అయ్యే ఫుడ్. ఇది సిరిధాన్యాలు, శ్రీ కాదర్వల్లి గారు ఏవైతే సిరిధాన్యాలు చిరుధాన్యాలని సిరిధాన్యాల కింద చెప్పినారు. సన్నగా అంటే చాలా చిన్నగా ఉండే ధాన్యాలు కనుక అది సిరిధాన్యాలు, యాక్చువల్గా సిరిధాన్యాల కింద వాళ్ళు చెప్పి ఉన్నారు. అనేక రకాల అనారోగ్య సమస్యలకి సిరిధాన్యాల సమాధానం అని చెప్పి వాళ్ళు రీసెర్చ్లో చెప్పి ఉన్నారు. 5 రకాల సిరిధాన్యాల మీద వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఇప్పుడున్న మోకాల నొప్పులు అయితే ఏమి క్యాన్సర్ వరకు కూడా షుగర్కి, మోకాల నొప్పులకి, బీపీకి, థైరాయిడ్కి ఇట్లా అన్నింటిలో కూడా చిరుధాన్యాలని రోజువారీ ఆహారంగా కానీ తీసుకుంటున్నట్టయితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనేది మనం ముందు నుంచి చెప్తున్నాం. ఆహారమే ఔషధం కావాలి కానీ ఔషధాలే ఆహారం కాకూడదు అనే దాంట్లో ఇవి పిల్లలు అంటే చిరుధాన్యాలు అయినసరికి ఆరోగ్యం పాడైన వాళ్ళే, ముసలోళ్ళే, షుగర్ ఉన్న వాళ్ళే తినాలని కాకుండా పిల్లల టైంలో నుంచి కూడా మనం ఇట్లా అలవాటు చేసినట్టయితే వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ హాస్పిటల్కి కానీ అనారోగ్య సమస్యలకు బారిన పడకుండా ఉండడానికి మనం నూడిల్స్, సేమియా, ఇది పాస్తా, ఇంకా సేమియా, బిస్కెట్లు, మిల్లెట్స్తోనే బిస్కెట్లు కూడా ఉన్నాయి. మిల్లెట్స్తో మనం చిప్స్ చేసినాము. మిల్లెట్స్తోనే చిక్కీలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే, మిల్లెట్స్తో చిక్కీలు కూడా ఉన్నాయండి. రస్కులు అని చెప్పి మనం బిస్కెట్లు, ఈ రస్కులు ఇవి టీలో కూడా పాలలో తినడానికి స్నాక్స్ లాగా రస్కులు. తర్వాత మనం కారం మన నూనెలో వేయించుకోవడానికి అయితే చెక్కలు, కారపూస, మురుకులు అట్లాంటివి కూడా మనం మిల్లెట్స్ చేసినాం. అంటే సిరిధాన్యాలు అనేది ముఖ్య ఆహారమే కాకుండా టైంపాస్కు అంటే చిరు పదార్థాల కింద తినడానికి కూడా మనం స్టోర్లో చాలా అన్ని పాపడ్ దగ్గర నుంచి సేమియా, నూడిల్స్, పాస్తా, అటుకులు, రవ్వలు, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ కూడా మన స్టోర్లో అందుబాటులో మిల్లెట్స్ అంటే మిల్లెట్స్ అన్నంలాగా తినడం కాకుండా ఇట్లా ఉప్మాలాగా కూడా చేయొచ్చు, ఇడ్లీలాగా కూడా తినవచ్చు, దోశలు పోసుకోవడానికి కూడా ఉన్నాయి, రోటీ చేసుకోవడానికి కూడా ఉన్నాయి. ఈ పిల్లలకు తొందరగా అంటే నూడిల్స్, సేమియా, పాస్తా అనగానే వాళ్ళు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. వాళ్ళకి ఇంకా మిల్లెట్స్తో సంబంధం లేదు, నూడిల్స్ అనేది తినేస్తారు అన్నమాట. అంటే వాళ్ళకు మనం గారభంగా పెంచుకున్న మన పిల్లల్ని మన చేతులతో హాస్పిటల్ ముఖానికి వెళ్ళకుండా, మందులు తినిపించకుండా ఇట్లాంటివి ఆహార పదార్థాలు మనకు రోజు అలవాటు చేసుకోవాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బాగున్నాయి కదండి. సో మిల్లెట్స్ ప్రస్తుతం ట్రెండ్కి తగ్గట్టుగా మొత్తం స్నాక్ ఐటమ్, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా మిల్లెట్స్తో మనం చాలా ఈజీగా చేసుకోవటానికి పదార్థాలన్నీ కూడా చాలా చక్కగా అందుబాటులో ఉన్నాయండి. ఇడ్లీ, దోశ, వడ, అలాగే రైస్ ఐటమ్స్, బోల్డ్ రకాల స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా మీరందరూ టేస్ట్ చేయండి. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సార్. సో ఫ్రెండ్స్, మిల్లెట్స్తో చేసిన టేస్టీ చిప్స్ కూడా రకరకాల ఫ్లేవర్స్లో ఉన్నాయి. అలాగే కొర్రలతో చేసిన మనకు గవ్వలు, స్వీట్ గవ్వలు కూడా చాలా బాగున్నాయి. చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి, మరి తింటే కూడా టేస్ట్ అదిరిపోతుంది. అలాగే చిన్నపిల్లలందరూ ఎంతగానో ఇష్టపడే చిక్కీలు కూడా అండి మిల్లెట్స్ తోటి ఎంతో చక్కగా చేశారు. సో ఇవన్నీ మనం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అయితే ఇవే కాకుండా మిల్లెట్ పాపడ్ కూడా ఉందండి. సో ఇక్కడ మనం చూస్తే కూడా రకరకాలుగా మనం ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ పూట కానీ చేసుకునే ఉప్మా రవ్వలు అనమాట. మిల్లెట్స్ తోటి ఉప్మా చేసుకోవచ్చు. బియ్యం రవ్వ, బొంబాయి రవ్వ, అలాగే ఇడ్లీ రవ్వ, అన్ని రకాల రవ్వలు కూడా ఎంతో చక్కగా ఉన్నాయి. సో స్వదేశీకి సంబంధించి కారపొడి, అలాగే జీరా పౌడర్, ఇడ్లీ కారము, ఇలా మనకు ఏది కావాలన్నా మిల్లెట్స్కి సంబంధించి సిరిధాన్యామృతం, రాగి మాల్ట్. ఇప్పుడు మనకు సమ్మర్ వచ్చింది కదండి, రాగి మాల్ట్ అనేది కూడా అందరూ చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. మరి మిల్లెట్స్ తోటి చేసిన ఈ రాగి మాల్ట్ కూడా మనకు ఆరోగ్యంగా ఉంటుంది. సమ్మర్లో చక్కగా మజ్జిగలో కలుపుకొని తాగితే ఆరోగ్యకరం. డెఫినెట్గా ఇది మనం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ఇలా బార్లీ పౌడర్, ఇది మనకు అన్ని వయస్సుల వాళ్ళు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, లేటెస్ట్ ట్రెండ్లో ఆరోగ్యానికి చాలామంది మునగాకు పౌడర్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు.
కానీ ఇది దొరకడం చాలా అరుదనే చెప్పుకోవాలి. మరి ఈ స్వదేశీ న్యాచురల్ ఫుడ్స్లో మునగాకు పౌడర్ కూడా చాలా చక్కగా అందుబాటులో ఉంది. అది 2 రకాల కారము ఫ్లేవర్స్. ఇడ్లీలో, దోశలో, అన్నంలో డైరెక్ట్ వేడి అన్నంలో తినేస్తే మునగాకు. మునగాకు పొడి లేడీస్కి చాలా అవసరం. B12 అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఇది ప్లెయిన్. ఇది ప్లేన్ అంటే ఇప్పుడు డైరెక్ట్ గా మనం పొడి కలుపుకొని తిన్నట్టే తినొచ్చు. సో మనము అన్నం తినేటప్పుడు కూడా కారపొడి, సున్ని పౌడర్, ఇంకా రకరకాల పొడులు తింటూ ఉంటాం కదా, ఆ ప్లేస్ లో ఈ మునగాకు పౌడర్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో ఇంకా ఏంటి సార్, కంది పౌడరా? ఇది కందిపొడి, తర్వాత పల్లి పొడి, ఇంకా సార్ ఇది మిల్లెట్ రైస్. ఇవన్నీ సిరిధాన్యాలు మేడం. ఇవన్నీ సిరిధాన్యాలు. ఈ 5 రకాల సిరిధాన్యాలని పంచరత్న సిరిధాన్యాలని చిరుధాన్యాలని కాదర్వాల్ గారి పేరు సిరి అని, ఆరోగ్య సిరి అని చెప్పారు. ఈ 5 రకాల సిరిధాన్యాలు మన దాంట్లో ఏంటంటే ఇవి 5 కలర్ వేరువేరుగా ఉంటాయి. మీరు చూసినట్టయితే ఇంకోటి 2 పట్టుకోండి. ఇవన్నీ కూడా అన్పాలిష్డ్ అని చెప్పడానికి గుర్తు అన్నట్టు. ఏ కలర్ బయట ఏం చేస్తుంటే మొత్తం ఇవన్నీ సిరిధాన్యాలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 5 రకాల చిరుధాన్యాలు అని చెప్తూ ఉంటారు కదా, ఇవేనండి ఆ 5 రకాల చిరుధాన్యాలు. ఇవన్నీ కూడా ఇక్కడ చాలా స్వచ్ఛంగా మనకు కనిపిస్తున్నాయి. ఎటువంటి కల్తీ లేదు, ఎటువంటి రసాయనము లేదు, సహజ సిద్ధమైన పద్ధతిలో పండించిన సిరిధాన్యాలండి. సో వీటి గురించి చెప్పండి సార్. మనకు ఈ సౌత్ స్టేట్స్లలో బియ్యానికి బాగా అలవాటు అయ్యారు. బియ్యం అనేది ముఖ్య ఆహార కింద అయిపోయింది. ఈ బియ్యం సోకాళ్ళు ఈ కంపెనీలు చేసిన దానివల్ల సోనా మసూరి అనేది బాగా అలవాటు అయిపోయింది. మనం సోనా మసూరి బియ్యం తినడం వల్ల మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి డయాబెటిక్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నటువంటి హాస్పిటల్స్, మెడిసిన్స్ వ్యాపారం కొన్ని కోట్లలో జరుగుతున్న కారణం మనం తీసుకున్నటువంటి తెల్ల బియ్యమే అని ఉంటుంది. ఈ మర్చిపోయినటువంటి చిరుధాన్యాలు పూర్వం రోజుల్లో ఇవే వాడేవాళ్ళు. ఇవి ఒక్కొక్క రైసు ఒక్కొక్క ప్రాంతంలో ఇప్పుడు దొరికిపోయి ఉన్నాయి. అంటే మర్చిపోయినాయి అన్నీ కూడా మళ్ళీ కాదర్వాల్ గారు రీసెర్చ్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతంలో కలెక్ట్ చేసి మనకు కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బాగా విరివిగా పండుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కాదర్వాల్ గారు చెప్పిన తర్వాత తెలిసింది ఇందులో ఇన్ని రకాలైన ఆరోగ్య సమస్యలకి సమాధానం ఇవే అని చెప్పి ఉన్నారు. ఇది డయాబెటిక్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు, పిల్లలు కావాలని థైరాయిడ్ ఉన్నట్టు వాళ్ళకి కానీ, ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, ఈ 5 రకాల సిరిధాన్యాలతో ఒక బుక్ ఉంది. ఆ బుక్లో ఏంటంటే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి ఒక రోజు అట్లా చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇది ముఖ్య ఆహారంగా కానీ రోజు మనం తీసుకుంటున్నట్టయితే ఇది 3 నెలల నుంచి 40 రోజులు టైం చెప్పారు వాళ్ళు. 40 రోజుల నుంచి 3 నెలల లోపల మనకు విత్ ఇన్ ద రిపోర్ట్స్ కూడా చూసుకోవచ్చు, చాలా చేంజెస్ వస్తాయి బాడీ లోపల. ఇది డిటాక్స్ చేసుకుంటూ మళ్ళీ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుతుంది అన్నట్టు. అంటే ఇమ్యూనిటీ పెంచుతుంది, డిటాక్స్ కూడా జరుగుతుంది. ఇవి సిరిధాన్యాలు మన దగ్గర విశేషం ఏం చెప్పొచ్చు అంటే మిల్లింగ్ చేసేటప్పుడు దీనిలో పాలిష్ జరగలేదు అన్నట్టు. ఇవన్నీ అందుకే కలర్లు మీకు అన్ని కలర్లు విడివిడిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ మెట్ట ప్రాంతాలు అంటే వర్షం అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు, కరువు ప్రాంతాల్లో ఎక్కువ పండుతుండే ఇవి. మన దగ్గర రాయలసీమలో బాగా పండుతాయి మేడం ఇవి. అయితే ఇవి పోయిన సంవత్సరం ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్ కింద కూడా WHO గుర్తించి ఉన్నారు. ఇది మన ప్రాంతంలో మనం మర్చిపోయినటువంటి ఆహార పదార్థాలు క్రెడిట్ అంటే కూడా కాదర్వాల్ గారికి చెందుతుంది. సో మనం గమనిస్తే కూడా నిత్యం మనం ఉపయోగించే వంటలో పప్పు అనేది చాలా ఇంపార్టెంట్. మనకు బాగా బలాన్ని ఇచ్చేవి పప్పు దినుసులు. సో ఇక్కడ మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఇలాగే పొట్టు మినపప్పు, గుండు మినపప్పు, చాలా చక్కగా ఇక్కడ ఎన్నో రకాల పప్పులు కూడా ఉన్నాయి. వీటి గురించి చెప్పండి సార్. ఇవన్నీ కూడా పాలేకర్ గారి మెథడ్ మేడం. ఇది సుభాష్ పాలేకర్ గారి మెథడ్ ఏంటంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం. ఎవరైతే ఆవును పెట్టుకుని ఆవు పేడ ఆవుతోనే వ్యవసాయం చేస్తారు, అంటే యూరియా ఫర్టిలైజర్ లేకుండా వ్యవసాయం చేసినవన్నీ కూడా పప్పులన్నీ కూడా మనం పాలిష్ లేకుండా పొట్టుతో చేయించాము. పొట్టు అనేది ఏంటంటే ఫైబర్ అన్నట్టు. మనం పొట్టు లేకుండా పిండి పదార్థాలు తింటేనే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు. ఇవి పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా పొట్టుతో ఉంటాయి. ఇంకా మనకు విశేషంగా చెప్పాల్సింది ఏంటంటే కారము, పసుపు కూడా ఇవన్నీ కూడా వ్యవసాయంలో ఏవైతే పండుతూ ఉన్నాయో అన్నిటికంటే హైయెస్ట్ ఫెర్టిలైజర్ పురుగు మందులు పడుతున్నాయంటే కారానికి పడతాయి అన్నట్టు. కారానికి పంట వ్యవసాయం చేశారంటే అది ఇంకా పురుగు మందులు లేకుండా చేశారంటే ఇంకా అది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. పాలేకర్ గారు ఏం చేశారంటే దీన్ని దశపర్ణి కషాయం అని ఊర్లోనే దొరికేటువంటి వేపాకు, అట్లా వావిలాకు, ఇట్లాంటి 15-20 రకాల ఆకుల్ని కషాయాల కింద బాగా మరిగించి అవే స్ప్రే చేస్తారు. ఊరగాయ పెట్టుకోవచ్చు మేడం, ఊరగాయ పెట్టుకోవచ్చు, రెగ్యులర్గా రోజు వాడుకునే వంటల్లో వాడుకోవచ్చు. బయట వాడే వాటికి మన వాటికి డిఫరెన్స్ ఏంటంటే అది వాళ్ళు ఈ మిర్చి పంట పండించారంటే పురుగు మందుల్లో ముంచి తీసినట్టే లెక్క అన్నట్టు. ఇప్పుడు క్యాన్సర్ రావడానికి కారణం అవి అయితే పురుగు మందులు అని మనం అనుకుంటున్నాము, బయట తినే కారం నుంచి వస్తాయి. అదే మన దగ్గర నుంచి కారం ఇట్లా గోవాధారిత ప్రకృతి వ్యవసాయం ఇవి కానీ తింటే ఆ క్యాన్సర్కి ఇది మెడిసిన్ అని చెప్పొచ్చు. గొంతు క్యాన్సర్ వచ్చి మనకు ఫుడ్ లిక్విడ్ రూపంలో ఇచ్చేటువంటి పేషెంట్లు కూడా మన దగ్గరకు వచ్చాక ఇట్లాంటివి ఇచ్చినాక
వాళ్ళు నార్మల్గా మళ్ళీ తినే స్టేజ్కి వచ్చేసినారు అన్నట్టు. ఇవేంటి సార్ ఇవి? ఇది సజ్జలు మేడం. సజ్జలు. సిరిధాన్యాలలో సజ్జలు, జొన్నలు, రాగులు కూడా ఉన్నాయి. ఈ రాగులు అన్నీ కూడా ఏంటంటే న్యూట్రల్ ఫుడ్ అని చెప్తారు అన్నమాట. రాగులు మనం ఇది సమ్మర్లో ఈ రాగులు కానీ తినేటట్టయితే మంచి కాల్షియము, మంచి బాడీ కూల్ చేస్తుంది. ఉదయం పూట గంజి తాగిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా స్కిప్ చేయొచ్చు, అంత ఎనర్జీ లాస్టింగ్. అంటే చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎనర్జీ ఉంటుంది, బాడీ కూల్ చేస్తుంది. ఇది రాయలసీమ వాళ్ళకి, బెంగళూరు వాళ్ళకి మంచి రాగి ముద్ద, రాగి సంకటి, రాగి జావా బాగా తీసుకుంటారు. ఇవేంటి సార్ ఇవి? ఈ పిండ్లు మేడం, ఇవన్నీ కూడా రకరకాల పిండ్లు. మిల్లెట్స్తో ఉన్నాయి, తర్వాత గోధుమలతో ఉన్నాయి. గోధుమలలో కూడా ఎవ్వ గోధుమలు అని చెప్పి మన దగ్గర ఉంటాయి. అవి కప్లీ వీట్ అంటారు, మున్నార్ వీట్. అవి ట్రెడిషనల్ మన వీట్ అన్నట్టు. ఇప్పుడు షర్బతి, బన్సీ అనేవి అవుతున్నాయి, అవి హైబ్రిడ్ వెరైటీస్. ఈ ఎవ్వ గోధుమలు అనేవి పూర్వం రోజుల్లో యజ్ఞయాగాలు కూడా వాడేవాళ్ళం. అవును, ఇది యజ్ఞాలలో ఆహుతుల కింద ఇస్తారు ఇవి. ఈ ఎవలు అనే దాంట్లో అవును, ఇవి రామాయణ మహాభారత కాలంలో కూడా ఎవలు అనేవి ఉన్నాయి. ఇవి మహారాష్ట్ర, నార్త్ ఇండియాలో మిగిలినాయి. మన తెలంగాణ, ఏపీలో అయితే ఇవి లేవు, మనం అక్కడ నుంచి తెప్పిస్తున్నాము. ఇది 1-2 చపాతీలు తిన్నారంటే చాలా ఫుల్ ఎనర్జీగా ఉంటుంది. ఇది ఫుల్ ఆఫ్ ఫైబర్ అన్నట్టు, రిచ్ ఫైబర్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా నాటువి అని చెప్తా ఉన్నాను. అన్ని పప్పులు కూడా మనం గమనిస్తే చాలా క్వాలిటేటివ్ గా అనిపిస్తుంది. ఉంటాయి మేడం. టేస్ట్ చేసిన తర్వాత నిజంగా కూడా మన అన్ని కూడా ఒక నెల రోజులు ఖచ్చితంగా ఫుడ్ మార్చుకొని చూసినట్టయితే బాడీ మనకు స్టమక్ చెప్పేస్తుంది అన్నట్టు. అంటే ఇవన్నీ చాలా మన శరీరం కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. మనం న్యాచురల్ నుంచి దూరం వెళ్ళిపోయినాం కనుకనే మనకు కెమికల్స్ వల్లనే ఇప్పుడున్న టెన్షన్లు కానీ, ఇప్పుడున్న జబ్బులు కానీ, ఇప్పుడున్న మనస్తత్వం కూడా ఇట్లాంటి ఆహారం తీసుకున్నట్టు మాత్రమే అట్లా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో పండించినవన్నీ కూడా అమృతం అని చెప్పవచ్చు అన్నట్టు. ఆవు పేడ, ఆవుమూత్రం అనేది ఆవులో ఉన్నటువంటి దేవతలు అని చెప్పినప్పుడు సైంటిఫిక్ ఏంటంటే ఆవులో ఏ భాగం తీసుకున్నా సరే దాంట్లో అన్నిటి కూడా మన బాడీకి సూట్ అయ్యే, మళ్ళీ అట్లాగే భూమికి కూడా సూట్ అవుతాయి అన్నట్టు. ప్రకృతి కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. మన వంటల్లో అన్ని పదార్థాలు వేసిన తర్వాత అన్నేసుడు నన్నేసుడు అని చెప్పేది ఏంటంటే ఉప్పు లేకపోతే ఉప్పు ఎక్కువైనా ఉప్పు తక్కువైనా ఇంకా ఇంట్లో గొడవ ఉండనే ఉంటుంది. ఉప్పు గురించి మనం మాట్లాడుతున్నట్టయితే పూర్వం రోజుల్లో సముద్రం ఉప్పు వాడేవాళ్ళు. సముద్రంలో అనేది ఇప్పుడు ఈ టైంలో అయితే అన్ని ఫ్యాక్టరీలు వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, సముద్రం అనేది కూడా చాలా పొల్యూట్ అయిపోయింది. సముద్రాన్ని ఎవరు క్లెయిమ్ చేయరు. అంటే ఇది నదులు కాపాడడానికి, చెరువులు కాపాడడానికి అయితే మనం ఎవరైతే పనిచేస్తూ ఉంటామో సముద్రంలో ఎవరు ఏం అడగరు కనుక అంత వేస్ట్ అంతా వెళ్ళిపోయి దాంట్లో చనిపోయి దాంట్లోనే కూలిపోయి అన్ని వేస్ట్ అంతా దాంట్లోనే ఉంటాయి. అంత సేఫ్ కాదని చెప్పంటారు. అట్లా సైన్స్లో చూసినట్టయితే దాంట్లో ఒక 4-5 రకాల మినరల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ సైంధవ లవణం అనేది మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇది సింధు నది పరివాహక ప్రాంతంలో దొరుకుతుంది. లవణాలు ఒక 7-8 రకాల లవణాలు ఉన్నాయి. మీరు ఇది సైంధవ లవణం సింధు నది ఏరియాలో దొరుకుతుంది కనుక దీనికి సైంధవ లవణం అనమాట. ఇది భూమిలో నుంచి మైనింగ్ అనేది సహజంగా ఇది వైట్ పింక్ అట్లా మీకు మీ చేతిలో వైట్ పింక్ కనిపిస్తూ ఉంటుంది. వైట్ లేయర్, పింక్ లేయర్ అని ఇది న్యాచురల్గా దొరుకుతూ ఉంటుంది. ఇది 84 రకాల పైన మినరల్ వాల్యూస్ దీంట్లో ఉన్నాయి అన్నట్టు. ఇది అంతా సోడియం ఫ్రీ అన్నట్టు. ఇది ఏమైందంటే మనం వంటల్లో వాడుతున్నట్టయితే బీపీకి, థైరాయిడ్కి ఇది చాలా చక్కని మెడిసిన్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీలు మనకు ఐడిన్, ఉప్పు అది ఫ్రీ ఫ్లో అని చెప్పి మనకు చూపిస్తూ ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ ఫ్రీ ఫ్లో అని చూపిస్తే యాక్చువల్ ఉప్పు సహజమైన గుణం ఏంటంటే రూమ్లో మాయిశ్చర్, అంటే వర్షం పడినప్పుడు తేమకు కూడా కరిగిపోయే గుణం దాంట్లో ఉంటుంది అన్నట్టు. అట్లాంటి న్యాచురల్ దానికి తత్వం, ప్రతి దానికి ఒక న్యాచురల్ తత్వం అని ఉంటుంది. ఫ్రీ ఫ్లో అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే మనకు టీవీలో దాంట్లో చూపిస్తుంటారు కదా, ఆ ఫ్రీ ఫ్లో అనే దాంట్లో ఐడిన్ అనేది యాడ్ చేస్తారు. అది ఫ్యాక్టరీలో యాడ్ చేసే ఐడిన్ అనేది మనకు మన బాడీకి న్యాచురల్గా దొరికేవి సూట్ అవుతుంది, కానీ ఫ్యాక్టరీలలో యాడ్ చేసేవి, ఫ్యాక్టరీలో తయారయ్యేవి మనకు సూట్ అవ్వవు అన్నమాట. అది ఎక్సెస్ ఆఫ్ ఐడిన్ కావడం వల్ల మనకు థైరాయిడ్ అనేది, జుట్టు రావడం అనేది, మోకాలు నొప్పులు రావడం అనేది ఉప్పు వల్లే వస్తున్నాయి అన్నమాట. మనం ఆయుర్వేదం డాక్టర్కి ఎప్పుడైనా వెళ్తే వాళ్ళు ఉప్పు ఇచ్చిన తర్వాత మెడిసిన్ ఇస్తారు. ఉప్పును చేంజ్ చేసిన తర్వాత మాత్రమే మనకు బాడీలో హీల్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇది రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. థైరాయిడ్కైనా, బీపీకైనా ఇది మంచి మెడిసిన్. ఇది మనకు ఉప్పు వంటలకు వాడితేనేమో హెల్త్ సంబంధించి. ఇప్పుడు మీరు పట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఉప్పు దీపం. మనకు చిన్నప్పుడు చిన్నపిల్లలకి ఎవరు దిష్టి తగిలిందంటే ఉప్పుతో దిష్టి తీసేస్తూ ఉంటాం అన్నమాట. అట్లాగే మనకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, పాజిటివ్నెస్ రావాలి మనకు అనుకుంటే ఉప్పు దీపం పెట్టాలని చెప్పి తాంత్రికంలో అటువంటి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకు ఇందులో ఉప్పు దీపాన్ని, ఈ రాక్ సాల్ట్ని దీపం కింద మనం మోల్డ్ చేసి ఉన్నాం. ఇందులో నెయ్యి కానీ, నూనె కానీ వేసుకొని దీపం కానీ వెలిగించి మనం ఎక్కువ లివింగ్ ఏరియాలో కానీ, హాల్లో కానీ, ఇక్కడ మనం ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తాం అక్కడ కానీ పెట్టుకుంటే పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ అవుతుంది. అట్మాస్ఫియర్ అంతా ప్యూరిఫై అవుతుంది, మనకున్న ఆరాని బాగా క్లీన్ చేస్తుంది అన్నది. ఇది మనకు చదువుకున్న పిల్లలు లేకపోతే మనం పడుకున్నప్పుడు బెడ్ పక్కన అట్లా కానీ పెడితే మైండ్ అనేది చాలా కామ్ అవుతుంది అన్నట్టు.
అది మంచి నిద్ర పడుతుంది. పిల్లలకైతేనేమో మంచి కాన్సన్ట్రేషన్, మెమరీ, పడుకున్నప్పుడు అయితే స్లీపింగ్ డిస్టర్బెన్స్ ఇవన్నిటి కూడా ఉప్పు చాలా హెల్త్గా పనిచేస్తుంది. ఇది హిమాలయాల అక్కడ ఏరియాలో దొరుకుతుంది కనుక దీన్ని హిమాలయన్ సాల్ట్ అని కూడా అంటారు. పింక్ ఉన్నందుకు దీన్ని పింక్ సాల్ట్ అంటారు. దీన్ని రాయిలా నుంచి వచ్చింది కనుక రాక్ సాల్ట్ అని కూడా అంటారు. ఇన్ని రకాల పేర్లు ఉన్నాయని కూడా సైంధవలోనానికి అని ఉంటుంది. ఇవి మన స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక్కడ ఇందాక చెప్పిన ఐటమ్స్కి ఎక్స్టెన్షన్ అయ్యి మేడం. ఇవి జీలకర్ర, ఆవాలు, ధనియాలు, వాము కూడా మనకు న్యాచురల్ ఫార్మింగ్ అని ఉంటుంది. అంటే చిన్న ధాన్యం దగ్గర నుంచి మనం కారం వరకు కూడా అన్నీ కూడా పాలికర విధానమే ఉంటాయి. ఈ శనగలు, బొబ్బర్లు, ఎవ గోధుమలు చూసారు కదా వాటి రాబో మేడం. సార్ మనం చూస్తే కూడా ఈ స్టోర్లో మనకు మట్టి పాత్రలు కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు కాలంలో ఇవి యూజ్ చేస్తారంటారా? ఇప్పుడు కాలంలో ఇప్పుడు వాడుతున్నారు మేడం. ఇది బ్యాక్ టు రూట్స్, తిరిగి ప్రకృతి వైపు అని చెప్తే మన ట్యాగ్ లైన్ ఉంటుంది మన ఐటమ్స్ అన్నిటి కూడా. ఇది ఏంటంటే కూడా మట్టి పాత్రలు మనం ఇప్పుడు చూసినటువంటి అన్ని వస్తువులన్నీ కూడా ఆర్గానిక్ అని, న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్తున్నాము. ఇవి కొంచెం ఖరీదు కూడా ఎక్కువే ఉంటుంది. అంటే బయట వస్తువులు చూస్తే మన వస్తువులు కొంచెం ఖరీదు ఉంటాయి. అంత ఖరీదైన వస్తువులు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత అల్యూమినియం పాత్రలోనో, స్టీల్ పాత్రలోనో, కుక్కర్లోనో వాడినట్టయితే ఈ బెనిఫిట్స్ పొందలేరు అన్నట్టు. అంటే ఇంత రేటు పెట్టిన తర్వాత కూడా 100% దాని బెనిఫిట్స్ పొందాలంటే మట్టి పాత్రలో వండితేనే వాటి విలువలు అనేది 100% మనం పొందవచ్చు. ఈ మట్టి పాత్రల మీద శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు తను సైంటిస్టు రీసెర్చ్ చేసి వాళ్ళు పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి కొన్ని కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి టెంపుల్లో స్వామికి నైవేద్యం మట్టి పాత్రలో ఎందుకు పెడుతున్నారని చెప్పి చూశారు అన్నట్టు. వాళ్ళ అక్కడ ఉన్న పండితులు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఇది ఒక చాలా విశేషము, అద్భుతము అంతవరకే చెప్తారండి. ఆయన సైంటిస్ట్ కనుక ఆయన ల్యాబ్లో టెస్ట్కి ఇచ్చి చూసుకున్నారని. దీంట్లో వండినటువంటి పప్పును పూరి నుంచి ప్రసాదం తీసుకెళ్ళిపోయి ఢిల్లీలో అడిగితే అక్కడ వాళ్ళ ల్యాబ్లు సరిపోయి లేవని చెప్పి కలకత్తా సైడ్ ఎక్కడ పంపించేసి 6 నెలలు టైం తీసుకొని రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసినట్టయితే చాలా అద్భుతం. అంటే దీంట్లో ఉన్నటువంటి వాల్యూస్ ఏవి కూడా పప్పులో ఉన్నటువంటి విలువలు అన్నీ పెరిగినాయి కానీ దాంట్లో నుంచి ఏం లాస్ అవ్వలేదు. అందుకే స్వామికి నైవేద్యంగా వాడేవాళ్ళు. ఇప్పుడు తిరుపతి స్వామికి మన బాలాజీ వెంకటేశ్వర స్వామి కూడా మట్టి పాత్రలోనే నైవేద్యం పెడతా ఉంటారు. అయితే ఈ మట్టి అనేది మనం ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం అంటే మనం మట్టిలో నుంచే పుట్టాము. అంటే మనం వ్యవసాయం నుంచి పండినటువంటి గింజలను ఆహారంగా తీసుకొని ఆహారం నుంచి మనం పుట్టుక అనేది జరుగుతుంది. మళ్ళీ మనం చనిపోయిన తర్వాత కూడా మన శరీరాన్ని కాల్చినా లేకపోతే మట్టిలో పెట్టినా సరే 40 రోజుల టైంలో పూర్తిగా మట్టి కింద మారిపోతుంది. అంటే మట్టికి మనకు అనుబంధం ఉంది అనేది దీని వల్ల తెలుస్తూ ఉంది. శరీరాన్ని మట్టి కిందే పోలుస్తాం. అంటే మన పంచభూతాల్లో ఉన్నటువంటి మనం శరీరాన్ని మట్టి కింద మాట్లాడుతాం. అలాంటి ఈ మట్టి చాలా మైక్రోన్యూట్రిషన్ వాల్యూస్ ఉండడం వల్లనే మనకు ఒక గింజలు 2 గింజలు వేస్తే మన పంటలు ఎట్లా పండుతున్నాయో అంటే దీనిలో శక్తి అనేది దాంట్లో ఉంది అని ఉంటుంది. అది మనం ఇప్పుడు కుక్కర్ వాడినా అల్యూమినియం వాడినా అది పాయిజనస్ కింద చెప్తా ఉన్నాం. ఇది మట్టి పాత్రలో ఎప్పుడైతే వంటలు చేసుకుంటారో ఇవన్నీ కూడా పూర్వ రోజులు అమ్మమ్మలు నాయనమ్మలు 100 సంవత్సరాలు ఎందుకు బతికారంటే వాళ్ళు ఇట్లాంటి వాటిలోనే వండుకొని తినేవాళ్ళు అన్నట్టు. బాగుందండి. సో ఇప్పుడు మనం ఇంత న్యాచురల్ ఫుడ్ ఈ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం కదా, ఇవన్నీ వండుకోవాలంటే ఇంత మంచి ఐటమ్స్ని మనం స్టీల్లో వండుకుంటే అది పాయిజన్ అవుతుంది. ఇలాంటి మట్టి కుండలలో వండుకుంటే ఇంకా ఆరోగ్యంగా ఉంటుందని చాలా చక్కగా డీటెయిల్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఒక 6 నెలల టైంలో ఇందులో కానీ తెప్పించినట్టయితే క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ అవుతుంది. ఇందులో బాండీ కూడా ఉందా సార్? మట్టి పాత్రలతో బాండీ కాకుండా మన దగ్గర గ్లాసులు, జగ్గులు, పెరుగు తోడు పెట్టుకోవడానికి చిన్న సైజు దగ్గర నుంచి మనం చూస్తే బాండీ కూడా మట్టి పాత్రలో ఉందండి. అలాగే మనకు గ్లాస్, అలాగే చూడండి సార్, సో మంచినీళ్ళు, కాఫీ, పాలు, ఏవైనా అన్ని రకాల పాత్రలు కూడా మట్టితో తయారు చేసినవి ఇక్కడ ఈ స్టోర్లో మనకు స్పెషల్గా అందుబాటులో ఉన్నాయి. కుమ్మరి వాళ్ళు మనకు గౌరవనీయులు అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకు అందిస్తున్నారంటే కుమ్మరి వృత్తుల నుంచి మాత్రమే మనకు పొందుతూ ఉన్నాం. మన కల్చర్లో అందరినీ కలుపుకునేదే ఉండింది అన్నట్టు. అంటే డివైడ్ అండ్ రూల్ అనేది మధ్యలో బ్రిటిషర్ వాళ్ళు చేసినవి. ఇవన్నీ కూడా పూర్వం రోజుల్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళని. వాళ్ళ కాంపిటీషన్ అనేది లేదు. ఇప్పుడు అందరూ అన్నీ చదువుతున్నారు కనుక కాంపిటీషన్లు అయినాయి. అందరు జాబుల కోసం చూస్తున్నారు. అప్పుడు పూర్వం రోజులు ఎవరి పనులు వాళ్ళే చేసుకునే వాళ్ళని. అంటే వాళ్ళ వృత్తుల వల్లనే అందరికీ సహజీవనం జరుగుతూ ఉండేది. అందరూ అన్ని వృత్తులతో కలిసి వ్యవసాయం చేసేవాళ్ళు, కుమ్మరి చేనేత పనులు. మట్టి తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మెటల్స్లలో ఇత్తడి, కంచు, రాగి, ఇవన్నీ కూడా మన బాడీలో కూడా ఇవన్నీ ఉంటాయి మేడం.
బాడీలో కాపరు, ఐరన్, మెగ్నీషియం ఇట్లాంటివన్నీ కూడా గుణాలు మనలో ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఇట్లాంటి వాటి నుంచి వాడుతూనే మళ్ళీ మనకు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది చూస్తే ఇందాక కూడా మట్టి పాత్రలు బాగుంది. 100% చెప్పాం మేడం. మట్టి పాత్రలో తింటే 100% చెప్పినట్టయితే ఇది 90% అని ఉంటుంది. అంటే 100కు 90% ఈ పాత్రలో వాడుకున్నట్టయితే అందులో తిన్న ఆహారం మనకు బెనిఫిట్గా ఉంటుంది. తర్వాత మనకు ఐరన్, క్యాస్టర్ మీరు పట్టుకుని తాలిపుడు ఇది చూడండి. ఐరన్ కూడా మన బాడీలో ఇందాక చెప్పినట్టు మన శరీరంలో ఐరన్ కూడా ఉంటుందండి. కాల్షియం, ఐరన్ లోపం ఉంది, మోకాలు నొప్పులు వస్తున్నాయంటే 6 months కోర్స్ రాస్తారు. డబ్బాలు టాబ్లెట్స్ రాస్తారు. ఇందులో వాటర్ మరిగించుకుని తాగినా సరే మనకు బాడీలో ఐరన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇది ప్యూర్ ఐరన్ అన్నమాట. బయట మీరు తీసుకున్నట్టయితే స్క్రాబ్లో ఏవైతే మనకు చెత్తలో అమ్ముతాం కదా, అవి కరిగించి కూడా చేస్తారు. మన దగ్గర అయితే ప్యూర్ ఐరన్, ఫస్ట్ ఐరన్. ఇది రోజు మనం వంటల్లో వాడుతూ ఉంటే ఐరన్ లోపం అనేది రోజు వాడితే ఉండదు, ఒకవేళ ఉంటే కూడా తగ్గిపోతుంది అన్నట్టు. ఓకే. సో ఇది కూడా చాలా బాగుంది సార్. పోపుల డబ్బా చాలా చక్కగా ఉంది, ఇత్తడిది. చిన్న డబ్బాల దగ్గర నుంచి పోపు డబ్బా, నలుగురు వంట చేసుకునే సైజు వరకు మన స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఓకే. ఇది నిజమైన సంపద అని చెప్తారు అన్నమాట. ఇత్తడివి, రాగివి అని ఉంటే సంపద అని చెప్పి. ఇప్పుడు అల్యూమినియం, స్టీలు, ప్లాస్టిక్ అనేది సంపద కింద చూపించారు. ఇవేంటి సార్ ఇవి? ఇవి బాంబూ బ్రష్, వెదురు బొంగుతో చేసినటువంటి బ్రష్లు ఇవి. మనం సహజము, ప్రకృతి, న్యాచురల్ అని చెప్తున్నాం కదా. మనం పొద్దున్నే లేచి ప్లాస్టిక్ వాడొద్దు అని టీవీలో, పేపర్లో చూస్తూనే ఉంటాము. కవర్లే వాడొద్దు అని వింటాము, కానీ మనం పొద్దున్నే మళ్ళీ నిద్రమబ్బులో బ్రష్ని అట్లా పెట్టుకుంటాం, అదంతా కూడా ప్లాస్టికే ఉంటుంది. సో బాంబూ బ్రష్, ఇది బాంబూ బ్రష్, ఈకో ఫ్రెండ్లీ. మనం వాడిన తర్వాత కూడా భూమిలో కలిసిపోతుంది. ఈ బ్రష్లు కూడా డిఫ్యూజ్డ్ ఫైబర్ అని చెప్తారు అన్నమాట. ఇన్ఫ్యూజ్ అంటే ఫైబర్లో ఇన్ఫ్యూజ్ చేసినవి. ఇది కూడా భూమిలో కలిసిపోతుంది. 40 రోజుల్లో మట్టిలో పెట్టేస్తే కలిసిపోతుంది. అదే ప్లాస్టిక్ బ్రష్, ఇంకా ప్లాస్టిక్ టంగ్ క్లీనర్ ఇంకైతే మన దగ్గర టంగ్ క్లీనర్ కూడా ఉంది మేడం. సో ఇదేంటి సార్? ఇది దోమల లిక్విడ్ మేడం. బయట అయితే ఆల్ అవుట్, గుడ్ నైట్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లోజ్ చేసి కిటికీలు, డోర్లు అన్నీ మూసిన తర్వాత మన శ్వాస తీసుకుంటే కెమికల్స్ లోపలికి వెళ్ళిపోతాయి. అది తెల్లారిన తర్వాత మనం లేస్తే వామిటింగ్ సెన్సేషన్స్, తల తిరుగుతున్నట్టు ఉండేదంతా కూడా మనం కెమికల్ అనేది లోపలికి తీసుకోవడం వల్ల. ఇది గోమూత్రము, తర్వాత యూకలిప్టస్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్ న్యాచురల్గా ఉన్నాయి అన్నట్టు. అంటే తింటే కూడా లోపలికి వెళ్తే తినేటి ఐటమ్తోనే చేసి ఉన్నాయి. ఇది గోశాలలో తయారైనటువంటి ఐటమ్. ఇది దీంట్లో మనం చక్రం కూడా తయారు చేసాం. కాయిల్ అంటే కరెంట్ ఉంటేనేమో దాంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా కాయిల్ చక్రం కూడా ఆవుపిడక లోపల చింతగింజల పొడి, వేపాకు పొడి, లెమన్ గ్రాస్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ ఇట్లాంటి వాటితో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర, ఓల్డేజ్ ఉన్న వాళ్ళ దగ్గర కానీ పెడితే ఆ కెమికల్ అనేది వాళ్ళకి తొందరగా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి తొందరగా అట్లాంటివి వాళ్ళ దగ్గర ఇవి పెడితే ఏ ప్రాబ్లం అనేది ఉండదు అన్నట్టు. మన స్టోర్లో అది ఇందాక మీ బ్రష్తో మొదలు పెడితే దోమల బత్తుతో డే స్టార్ట్ నుంచి డే ఎండ్ వరకు అన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నట్టు. అంటే పొద్దున్న లేస్తే అవసరం పడేటటువంటి బ్రష్, పళ్ళపొడి. మనం టూత్పేస్ట్ బదులు పళ్ళపొడి చూపిస్తాం మేడం. కవడంగి యాషి, ఆవుపిడకని బూడిదని కాల్చిన తర్వాత వచ్చే భస్మంలో సైంధవ లవణము, లవంగము, వేపాకు పొడి, పళ్ళపొడి కింద వాడితే చిగుర్లు నొప్పులు ఉన్నా, బ్లడ్ వస్తున్నా, బ్యాడ్ స్మెల్ వస్తున్నా ఇదంతా కూడా మెడిసిన్లో పనిచేస్తూ ఉంటుంది. యాక్చువల్గా మన పొద్దున్న లేస్తేనే మన నోటికి చేదు, ఒగరు తగలాలి, ఉప్పు తగలాలి. చిన్నప్పుడు ఉప్పు వేసుకొని తోమేవాళ్ళు, ఉప్పు బొగ్గు పొడి వేసుకొని తోమేవాళ్ళం మేమైతే. ఈ కంపెనీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ చూసి పేస్ట్ కింద మారిపోయి బ్రష్ వాడడం అని అలవాటు అయింది. యాక్చువల్ చెప్పాలంటే మనకు పళ్ళు కాదు, చిగుర్లు తోమాలన్నమాట. చిగుర్లు గట్టిగా ఉంటే పళ్ళు ఆటోమేటిక్ గట్టిగా ఉంటాయి అన్నట్టు. అంటే మన కాన్సెప్ట్ పళ్ళు అని చూపించేసరికి మనం అటు వెళ్ళాం, కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో టన్నుల ఆహారం మనం తింటాం పళ్ళతోనే, చిన్న గ్రామ్ కూడా అరగదు అన్నట్టు. అట్లాంటిది ఈ కూల్ డ్రింక్స్ అట్లాంటివి హార్మ్ఫుల్ కెమికల్స్లో మనం వాడుతున్నట్టయితే పళ్ళు సమస్యలు అనేది మనం ఇప్పుడు పేస్ట్ వాడుతున్నప్పటి నుంచి పళ్ళు సమస్యలు అనేది స్టార్ట్ అయినాయి. బాగుంది. పళ్ళ పొడి తర్వాత మనం చూస్తే దువ్వెన, ఇది వేపకర్ర మేడం. వేపకర్రతో తయారు చేసిన దువ్వెన. ఇది ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చాలా మంది జరుగుతూ ఉంది. హెయిర్ ఫాల్ అయిందని మనం ఏం చేయలేము, కానీ ఇది కానీ మనం చేస్తూ ఉంటే, రబ్ చేస్తూ ఉంటే రీగ్రోత్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. రాలిపోయిన జుట్టుని వేపకర్ర, ఇది సైన్స్లో కూడా ప్రూవ్డ్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ ఈ ముల్తానీ మిట్టి ఏంటి సార్? ముల్తానీ మట్టి అనేది ఒక ఏరియా, ముల్తానీ అనేది ఒక ఏరియా పాకిస్తాన్ ఏరియాలో. అక్కడ ఉండే మట్టి మన ఫేస్ ప్యాక్ లాగా అంటే బాడీలో ట్యాన్ రిమూవ్ చేస్తుంది అన్నట్టు. మనం మట్టితో స్నానం చేస్తే మన అది చర్మరంధ్రాలు అనేది కూడా ఓపెన్ అవుతాయి అన్నట్టు. బాడీ బాగా కూల్ చేస్తుంది అన్నట్టు. ఇది ఫేస్ ప్యాక్ లాగానే వాడుతున్నాం, కానీ రెగ్యులర్గా సబ్బులాగా వాడుకోవడానికి కూడా మన దగ్గర రా మెటీరియల్ కూడా ఉంది. స్నానం చేస్తే ఇట్లాంటి వాటితో చేయొచ్చు. ఇంకా లేదు మనకు ఇంకా బాగా బాడీలోంచి స్మెల్ బ్యాడ్ స్మెల్ పోవాలి, మంచి స్మెల్ రావాలి, ఫ్రెష్గా ఉండాలంటే స్మెల్ చూడండి మేడం. ఇది ఆవు పాలు, కొబ్బరి నూనె, అలోవెరాతో చేసింది. ఇది మనం చేసిన సోప్. ఇది ఆవు పాలు, కొబ్బరి నూనె, అలోవెరా, ఈ మూడు ఏంటంటే కూడా
బయట పొల్యూషన్ తిరిగినప్పుడు కలరు డల్ అయిపోతుంది. తర్వాత పొగ అనేది కూడా లోపల పట్టేస్తుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఇట్లా ఉన్నటువంటి కణాలు మళ్ళీ బయటకు ఓపెన్ అవుతాయి, ట్యాన్ అంతా వెళ్ళిపోతుంది. ఈ 2-3 అవర్స్ ఆ ఫ్రెష్నెస్ అనేది దీంట్లో ఉంటుంది. ఈ అలోవెరా ఉండడం వల్ల ఏంటంటే మొటిమలు మచ్చలు అట్లాంటివి రిమూవ్ అవుతాయి. కొంచెం స్కిన్ టైట్ చేసి గ్లోనెస్ కూడా తీసుకొస్తుంది అండి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న స్మెల్ లాస్ట్ చిన్న పీస్ వరకు కూడా అదే స్మెల్ అట్లాగే ఉంటుంది. ఈ స్నానం చేసినేమో బాడీ నుంచి కూడా స్మెల్ బాగా వస్తుంటుంది. ఇది ఆవు పాలతో చేసిన సబ్బు. అట్లాగే ఆవు పిడకను కాల్చిన తర్వాత భస్మంతో కూడా ఇది చార్కోల్ సోప్. ఇది అట్లాగే మన పసుపుతో, కేసరితో, అంటే ఇప్పుడు ఇది గోభస్మంతో తయారు చేసిన చార్కోల్ సోప్. ఆవు పాలు, భస్మము ట్యాన్ రిమూవ్ చేస్తుంది. అట్లా ట్యాన్ రిమూవింగ్ చేస్తుంది. అట్లా మన దగ్గర 30 రకాల సబ్బులు, 30 రకాల సబ్బులటండి. వేపాకుతో, హనీతో, తర్వాత పప్పాయతో, అట్లా చాలా కాంబినేషన్. ఒక్కొక్క స్కిన్ ఒక్కొక్క. హెయిర్ ఆయిల్ ఏంటండి? ఇది భృంగరాజ, మందారం, ఇవన్నీ కూడా మన అందం అనేది ఆనందము, ఆనందమే జీవితం మకరందం అని ఒక కవి గారు చెప్పి ఉన్నారు. మనకు హెయిర్ అనేది చాలా కొన్ని లక్షలు ఖర్చు పెడతా ఉంటాం హెయిర్ లాస్ కోసం, హెయిర్ కలర్ కోసం, హెయిర్ గ్రోత్ కోసం. అది ఇవన్నీ కూడా వనమూలికలతో తయారు చేసిన మేడం. ఒక్కొక్క మూలిక ఉంది. ఇది భృంగరాజ, మందారము, అట్లా ఇవన్నీ కలిపిన దాంట్లో కూడా 27 రకాల హెర్బల్స్తో చేసిన ఆయిల్ ఉంది. ఇది హెయిర్ ఫాల్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ గ్రోత్ రావాలన్నా అట్లా 27 హెర్బల్స్తో కూడా మనం ఒక ఆయిల్ తయారు చేసి మన స్టోర్లో అందుబాటులో ఉంది. ఆయిల్తో పాటు కాంబినేషన్లో షాంపూ కూడా, దీని కాంబినేషన్ 7 హెర్బల్స్. ఇది ఓకే, 7 హెర్బల్స్. ఇదేమో 27 హెర్బల్స్, ఇదేమో ఆయిల్, ఇదేమో షాంపూ. విడివిడిగా కావాలంటే విడివిడిగా ఉన్నాయి, అన్ని కలిపి కావాలంటే కూడా ఇట్లా ఉన్నాయి. మీకు రకరకాల శరీరాలు, ఒక్కొక్క రకానికి ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్కటి సూట్ అవుతూ ఉంటుంది. అట్లా అన్ని రకాలుగా వాళ్ళకి ఉపయోగపడడం కోసం ఇన్ని రకాలు మనం పెట్టి ఉంచినాం. మనం లోపలికి తినేవి మాత్రమే ఇప్పటిదాకా మనం చాలాసేపు మాట్లాడుకొని ఉన్నాం, తెలుసుకొని ఉన్నాము. అంటే లోపలికి తీసుకుంటే కెమికల్స్ అనేది మనకు అనారోగ్య సమస్యలు అనేది మనం తెలుసుకొని ఉన్నాం. అట్లాగే ఎక్స్టర్నల్ కూడా మనం మన ఇంట్లోకి, ఒంట్లోకి కూడా కెమికల్ వెళ్ళకూడదు అనే ప్రాసెస్లో ఈ ఫ్లోర్ క్లీనర్, ఫినాయిల్, హ్యాండ్ వాష్, డిష్ వాష్, షాంపూ, సబ్బు, ఇవన్నీ కూడా రసాయన రహితంగా హ్యాండ్ మేడ్గా ఉన్నాయి. అది కూడా దట్టు గోశాలలో తయారైనవి, న్యాచురల్గా అడవి నుంచి వచ్చే కుంకుడుగాయలు ఇట్లాంటి వాటితో. ఇవన్నీ ఎందుకు అంటే మనకు కెమికల్స్ అనేది బయట నుంచి కూడా మనకు ప్రాబ్లం చేస్తాయి. మనం సబ్బు రాసుకున్నప్పుడు, పేస్ట్ లాగా లోపల పెట్టుకున్నప్పుడు, లేకపోతే షాంపూ లాగా తలకు రాసుకున్నప్పుడు, అంటే ఇట్లాంటి అన్నీ కూడా మన చర్మరంధ్రాల నుంచి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది అన్నట్టు. మనం ఫ్లోర్ క్లీనర్, ఫినాయిల్ కూడా కెమికల్స్తో వాడినట్టు దాంట్లో యాసిడ్స్ ఉంటాయి. బయట వాడే ఫ్లోర్ క్లీనర్ కానీ, కమోడ్ క్లీనర్ కానీ, ఇవన్నీ కూడా బయట వాళ్ళు యాసిడ్స్ ఉండడం మన ముక్కులోంచి, కళ్ళల నుంచి కూడా మంటలు వస్తాయి అన్నట్టు. అంటే యాసిడ్స్ అనేది అసహజంగా తయారైనవి. ఇది గోమూత్రంతో, హెర్బల్స్తో చేసినటువంటి కమోడ్ క్లీనరు. గోమూత్రము హెర్బల్స్తో తయారు చేసిన క్లీనర్ కమోడ్ చేసుకోవచ్చు. అట్లా ఫ్లోర్ క్లీనరు, బాత్రూమ్ వాష్రూమ్ క్లీనర్ అయితే గోమూత్రం, గోనాయిల్ అంటే మనం ఫినాయిల్ని. అట్లా ఇది ఇది వాష్రూమ్ క్లీనరు. రీటాతో చేసినటువంటి షాంపూ, తర్వాత మెంతులు. ఇప్పుడు హ్యాండ్ వాష్, అలోవెరా కాంబినేషన్ హెర్బల్. ఇవన్నీ కూడా మన కెమికల్స్ అనేది మన చేతికి అంటుకుంటే తర్వాత మళ్ళీ మనం తిన్నప్పుడు కానీ మనం మళ్ళీ ఏ రకంగా సరే లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ హెర్బల్స్ అనేటివి మీకు డిష్ వాష్ కూడా మన దగ్గర ఉంది. ఆ డిష్ వాష్ ఏంటంటే మనం కడిగి పెట్టుకున్న తర్వాత ఒక వైట్ లేయర్ కనిపిస్తుంది ఇంట్లో. అంటే కెమికల్ సోప్ కానీ కెమికల్ జెల్తో వాడితే లేయర్ కడిగితే పోదు, అది మళ్ళీ మనం అన్నం తిన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. అట్లాంటి దానికోసం మనం నిమ్మకాయ, అలోవెరాతో చేసినటువంటి డిష్ వాష్ మన దగ్గర ఉంది. ఫ్లోర్ క్లీనర్ కూడా ఉంది, షాంపూ కూడా ఉంది, సబ్బులు కూడా అట్లాగే ఉన్నాయి. ఇది మనకే కాకుండా వాతావరణంలో కూడా కెమికల్స్ అనేది మనం కడిగిన తర్వాత భూమిలోకి వెళ్ళిపోయి భూమి లోపల పొరలు కూడా కెమికల్స్ వల్లనే పాడవుతాయి. ఇప్పుడు ఇట్లాంటి సహజమైనటువంటి తీసుకోవడం వల్ల భూమి పొరలు కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. భూమి మీదకి మనం వచ్చి గెస్ట్ లాగా ఉండాలి కానీ భూమిని పాడు చేసిపోవద్దని చెప్పేది ఒక స్లోగన్ ఇది. మనం ఎవరింటికైనా గెస్ట్కి వెళితే ఏమైనా పాడు చేసేస్తే వాళ్ళు ఎట్లయితే కోపం చేస్తారో, తిడతారో, అట్లా మన భూమి మీద వచ్చి భూమిని అన్నీ కూడా కెమికల్స్తో నింపేసి మనం తినేవే కాకుండా బయట ఉన్న వాతావరణాన్ని కూడా పాడు చేయకుండా ఉండడానికి ఇవన్నీ సహాయపడతాయి.
మనం గమనిస్తే కూడా ఆరోగ్యానికి అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీకి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. సో ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి సార్? దగ్గర ఒక 12 రకాల డ్రై ఫ్రూట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే లాక్డౌన్ టైంలో ఇమ్యూనిటీ ఎవరికైతే లేదో ఇప్పటిదాకా ఇప్పుడు మనం ఇమ్యూనిటీ లేని వాళ్ళకే కోవిడ్లో ఎన్ని రకాల వైరస్లు ఇంకా వచ్చేవి చాలా ఉన్నాయి. మన కోవిడ్ అనే దాంతోనే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం చేసి అందరూ ఇంట్లో కూర్చోబెట్టింది. అట్లాంటి వైరస్లు ఎన్ని వచ్చినా సరే మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటే ఇమ్యూనిటీ ఉన్న బాడీ ఎట్లాంటి వైరస్ వచ్చినా పోరాడే శక్తి అనేది ఉంటుంది అన్నట్టు. దానికి డ్రై ఫ్రూట్స్ తినాలని చెప్పినారు. అంటే ఇమ్మీడియట్లీ అంటే తక్షణంగా రావాల్సిన ఎనర్జీ అవసరం ఉందని చెప్పి అప్పుడు అందరూ కూడా డ్రై ఫ్రూట్స్ అడుగుతూ ఉంటే మనం యాడ్ చేసి ఉన్నాము. ఇవన్నీ కూడా గోవాధారితం అని చెప్పడానికి లేదు, కానీ ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. ఎట్లా ప్రీమియం క్వాలిటీ అంటే మీకు బాదాం తీసుకున్నట్టయితే గోరుబెట్టి గిలితే ఆయిల్ వస్తుంది. అదే ఇది వాల్నట్ కూడా ఇట్లా క్రష్ చేస్తే ఆయిల్ వస్తుంది. బయట చాలా మటుకు బిజినెస్ చేసేవా అంటే స్టోర్స్లలో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ తీసేసినవి దొరుకుతాయి. మన దగ్గర అయితే ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. ఇవన్నీ కూడా లాక్డౌన్లో ఎమర్జెన్సీ టైంలో అందరికీ అప్పుడు ఇమ్యూనిటీ కావాలనే దాని మీద మనం యాడ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇవన్నీ కూడా కాజు, బాదం, జీడిపప్పు, వాల్నట్. వీరమచినేని గారు ఎక్కువ ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ చెప్తూ ఉంటారు. అంటే కొలెస్ట్రాల్ మందు అని చెప్తూ ఉంటారు. దానికి సన్ఫ్లవర్, పంప్కిన్, గుమ్మడి గింజలు ఇట్లాంటివన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ. ఇది మీకు బయటకి ఇక్కడికి ప్రీమియంలో ఉంటాయనేది చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా నొక్కినప్పుడు లేకపోతే టేస్ట్ చేసినప్పుడు దాని టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ డ్రై ఫ్రూట్స్లలో ఒక అంజీరు మాత్రమే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఫార్మరు ఈ అంజీర పండు, అత్తిపండు అని చెప్తారు. అంజీర పండుని మన ఫార్మరు ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఫార్మర్. ఇది మాత్రం మనకు డైరెక్ట్ దగ్గరికి ఫార్మర్ నుంచి వచ్చే ఐటమ్ ఇది. ఈ అంజీర పండు దీంట్లో ఫుల్ ఫైబర్ ఉంటుంది. ఇది హార్ట్కి, ఇంకా లివర్కి, కిడ్నీ స్టోన్స్కి, మోషన్ ఫ్రీ అవ్వడానికి ఫుల్ ఫైబర్ అన్నట్టు. బయట మనం అంజీర పండు చూసినట్టయితే తాడుగు చేసి పెడతారు, దానికి వైట్గా లేయర్ కనిపిస్తుంది. అది ఏంటంటే షుగర్ సిరప్లో ముంచుతారు అన్నట్టు. అది తింటే ఓన్లీ షుగరే కనిపిస్తుంది. మీకు ఇది టేస్ట్ చూపిస్తాను. ఇది చూసినట్టయితే రియల్ ఫ్రూట్ అన్నట్టు. రియల్ ఫ్రూట్ దీనికి ఎలాంటి అంటే షుగర్లో ముంచింది కాదు. ఫార్మరే సన్ డ్రైలో పెట్టేసి తర్వాత మన పూరి ప్రెషర్తో ప్రెస్ చేసి ఇట్లా తీసి పెట్టి ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా కెమికల్ ముంచింది కాదు, ఫ్యాక్టరీ కూడా వెళ్ళి వచ్చింది కాదు. ఇది డైరెక్ట్ ఫార్మర్ ప్రోడక్ట్. డ్రై ఫ్రూట్స్లలో ఇది ఒకటి మనకు ప్రకృతి వ్యవసాయం పండించిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఐటమ్స్ చూస్తే ఇక్కడ చాలా రకాల చూర్ణాలు ఉన్నాయండి. ఆయుర్వేదానికి సంబంధించిన ప్రొడక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. సార్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యాక్చువల్గా మనము అనారోగ్యం అవ్వకూడదు అన్నట్టు. అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు సరైనవి అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలకు బాగానే పడకూడదు. కానీ మనకు తెలియక మనం తినేసినవి ఉన్నామని. ఒకవేళ అనారోగ్యం జరిగితే ఇవన్నీ కూడా న్యాచురల్ నుంచి వచ్చినటువంటి గిఫ్ట్. న్యాచురల్ అంటే ప్రకృతి ప్రసాదించినటువంటి వనమూలికలు, ప్రకృతిలో నుంచి జరిగేటివి. మన బాడీ కూడా న్యాచురల్గా ఉంటుంది కానీ న్యాచురల్ తొందరగా సూట్ అవుతాయి. అందుకే ఆయుష్ పెంచేది ఆయుర్వేదం అని, వేదాల్లో ఉపవేదం అని అంటారు. అవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేయకపోయినా సరే ఇవి వాడవచ్చు అండి. ఈ త్రిఫల అని ఉంది. ఈ త్రిఫల మనకు త్రిదోష నివారణి అని చెప్తారు. వాతము, పిత్తము, కఫ. అంటే మనకు ఉన్నటువంటి డిసీజులు ఇప్పుడున్న మన పేర్లు 180, 200 దాకా అనారోగ్య సమస్యలకు పేర్లు పెట్టి ఉన్నారు. అవన్నీ కూడా మూడిట్లోనే ఉంటాయి. వాత, పిత్త, కఫ 3 దోషాల్లోనే మీరు ఏ పేరైనా చెప్పండి, ఏ ప్రాబ్లం అని ఉండి ఆ 3 దోషాల్లో బాడీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇన్బ్యాలెన్స్ అయితే వచ్చే జబ్బులు అన్నట్టు. ఈ త్రిదోష నివారణ అని చెప్పొచ్చు. ఇది త్రిఫల, తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. ఈ 3 కూడా ఫారెస్ట్లో నుంచి వచ్చాయి. ఎవరు పంటలు పండించాల్సిన అవసరం లేకుండా వచ్చేస్తాయి. ఇది 1:2:3 అని ఆయుర్వేదంలో వాగ్భటాచార్యులు ఋషులు, చాలామంది ఋషులు మనకు జీవన విధానం చాలామంది చెప్పి ఉన్నారు. ఈ కలియుగానికి దగ్గరలో రీసెంట్గా ఉన్నటువంటి ఋషి ఎవరైతే అంటే వాగ్భటాచార్యులు. వాళ్ళు రాసినటువంటి రేషియో ఏంటంటే ప్రపోర్షను తానికాయ, కరక్కాయ, ఉసిరికాయని ఒకటి వారం రోజులు, ఒకటి 2 వారాలు, ఒకటి 3 వారాలు నానబెట్టి పాలలో నానబెట్టి పొడి చేసి పెట్టి వాడుకుంటే ఇవి మనకున్నటువంటి త్రిదోషాలంటే మనం వాత నొప్పులు, బాడీ పెయిన్స్, కఫం అంటే బ్రెయిన్ రిలేటెడ్ హెడేక్లు కానీ, టెన్షన్ కానీ, వామిటింగ్స్ కానీ ఇట్లాంటివన్నీ కఫం రిలేటెడ్, జలుబు, దగ్గులు కఫానికి సంబంధించినవి. పిత్తం అంటే డైజెషన్ సిస్టమ్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా 3 ఉండేటువంటి దోషాలు. రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 5 గ్రాముల నుంచి 10 గ్రాములు గోరువెచ్చనీళ్ళు కలుపుకొని తాగినా, తేనెలు కలుపుకొని తాగినా, పాలలో కలుపుకొని తాగినా ఈ 3 దోషాలు అనేది హరిస్తుంది. అంటే రెగ్యులర్గా కానీ వాడుతున్నట్టయితే ఇంకా వేరే ఏ మందులు వాడాల్సిన అవసరం పడదు. అది త్రిఫల. 3 కాయలు ఇవి, కానీ ఫలం కింద చూపిస్తున్నాడు. అశ్వగంధ చూర్ణ. అశ్వం అనేది పేరులోనే ఉంది, గుర్రం అంటే అంత బలము, ఎనర్జీ. డయాబెటిక్ అనే ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ తక్కువ అవుతాయి. ఇది అశ్వగంధ పౌడర్ వాళ్ళు రెగ్యులర్గా వాడుకుంటున్నట్టయితే వచ్చినటువంటి షుగర్, డయాబెటిక్ నుంచి వచ్చినటువంటి
వీక్నెస్ దీనివల్ల బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఈ జాక్ ఫ్రూట్ ఇది జాక్ ఫ్రూట్ పండు తెలుసు మనకు, కాయలు తెలుసు. కాయగా ఉన్నప్పుడు దీన్ని పౌడర్ చేసి వాడుకుంటున్నట్టయితే ఇది డయాబెటిక్ కూడా బాగా మంచి మెడిసిన్లా పనిచేస్తుంది, వెయిట్ లాస్కి పనిచేస్తుంది, కంటి జబ్బులు కూడా పనిచేస్తుంది. ఇది ఎలా తీసుకోవాలి? ఎలా వాడుకోవాలంటే మజ్జిగలో వాడితే మంచిది. మజ్జిగ లేదు అని చెప్తే చపాతీ చేసుకున్నా, దోశ చేసుకున్నా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క స్పూన్ వేసుకొని కలుపుకొని చేయాలని ఉంటుంది. పిండిలో కలుపుకొని తాగుతున్నట్టయితే అది ఐసైట్ కూడా బాగా డెవలప్ చేస్తుంది అన్నమాట. ఇది ఇవన్నీ కూడా సైన్స్, మోడర్న్ సైన్స్ అని చెప్తున్నారు కదా, ఇప్పుడు చెప్తున్నారు వీటిలో ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయి. మనం ఎప్పుడో చెప్పారు ఇవి ఫేస్ ప్యాక్ లో వాడతారు మేడం. ఈ లైన్ మొత్తము మందారము, బీట్రూట్, మందారము, మనకు ఆరెంజ్ పౌడర్, ఆరెంజ్ పీల్ పౌడర్, తులసి లీఫ్ చూర్ణానట, ఇది జలుబు కోసం వాడేది మేడం. మెంతుల పౌడరు, స్టీవియా, ఇవన్నీ కూడా ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేయకుండా మనం డైరెక్ట్ ఇంట్లో ఇవన్నీ మొత్తం ఇవేమో ఫేస్ ప్యాక్లు, ఇవేమో హెయిర్ కి, తర్వాత ఇవేమో బాడీకి. ఓకే, ఇట్స్ నైస్ సార్. నెక్స్ట్ ఏంటి సార్? అవి చింతరేకులు లాగా అనిపిస్తున్నాయి, అవి ఏంటి సార్ అవి? ఇది షుగర్ బాదాము, చేదు బాదాము, అడవి బాదాము. షుగర్ బాదం, చేదు బాదం, అడవి బాదం, స్కై ఫ్రూట్ దీని పేరు మేడం. ఇదేంటంటే అడవిలో నుంచే వస్తుంది కనుక దీని అడవి బాదం అని కూడా అంటారు. ఈ బాదం కలర్లో ఉన్నందుకు బాదం అని పెట్టారు. యాక్చువల్గా ఇది చేదు ఉంటుంది, బాగా చాలా చేదు ఉంటుంది. ఎంత చేదు అంటే వేపకాయకి, కాకరకాయకి 10 చేదు, డబల్ కాదు 10 టైమ్స్ చేదు ఉంటుంది. దాంట్లో ఉన్నట్టు చేదు గుణమే దీంట్లో ఉన్నట్టు మెడిసిన్ అన్నట్టు. ఇది ఈ పైన పొట్టు వచ్చిన తర్వాత ఏదైతే ఉందో ఈ వైట్, ఇది మీకు చేతి తగిలినా కూడా సరే మీకు చేదు అనిపిస్తుంది ఉంటుంది. ఇది మన ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య ఏది అంటే అది డయాబెటిక్, ఊబకాయము, డయాబెటిక్, మధుమేహం అని. దానికి ఇంకా ఒకసారి వచ్చిందంటే ఇంకా అది లైఫ్ లాంగ్ మందులు వాడాలని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మందులు అనేది వాడుతూ ఉంటామో బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఏదైనా జబ్బులు వస్తే 5 నెలలు, 6 నెలలు, 3 నెలలు, సంవత్సరానికి జబ్బులు తగ్గాలి. కానీ ఈ అలోపతి అనే చక్రం, ఇందాక మనం మెడికల్ మాఫియా అని చెప్పి అనుకున్నాము, వాళ్ళు ఇంక లైఫ్ లాంగ్ మనం కస్టమర్ వాళ్ళ కొనుగోలుదారు కింద తయారు చేసి వదిలిపెడతారు అన్నట్టు. అయితే మనకు అది న్యాచురల్ కాదు. ఫ్యాక్టరీలో నుంచి వచ్చేటివి ఏవి కూడా మనకు న్యాచురల్ అవ్వవు. ఇది ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఇవి. ఏషియా కంట్రీస్ సైడు అడవులలో చాలా ఎక్కువ ఉంటాయి ఇవి. స్కై ఫ్రూట్ అని చెప్పి ఇప్పుడు ఆకాశం సైడ్ చూస్తున్నటువంటి పువ్వు ఇది, దీనికి స్కై ఫ్రూట్ అంటారు. బాదం కలర్ ఉన్నది బాదం అంటుంది. ఈ పొట్టు వచ్చిన తర్వాత వచ్చినటువంటి గింజని ట్యాబ్లెట్లో అక్కడ మింగేసి నీళ్ళు తాగితే 15 రోజుల నుంచి నెల రోజులు, 40 రోజులు మ్యాక్సిమం చెప్పాలంటే మీరు డయాబెటిక్ మళ్ళీ చెక్ చేసుకొని చూస్తే చాలా చేంజెస్ వస్తాయి. ఈవెన్ ఇన్సులిన్ రోజు ఇంజెక్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా బయటికి రావచ్చు. ఇది షుగర్కి చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని షుగర్ బాదాం అని కూడా అంటున్నారు అన్నట్టు. ఓకే సార్, నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకు చాలా రకాల రైస్ కనిపిస్తున్నాయి సార్. ఒక్కొక్క రైస్ ఒక్కొక్క కలర్లో ఉన్నాయి. ఇవేంటి సార్? అవును మేడం, ఇది మీరు చూస్తున్నటువంటి ఈ రైస్ అయితే చిట్టి ముత్యాలు, చాలా సన్నగా ఉండి ముత్యాలలాగా మెరుస్తూ ఉన్నాయి. అవును, ఇది చిట్టి ముత్యాలు. దీని స్మెల్ చూస్తున్నట్టయితే మీకు మంచి సెంటెడ్ వెరైటీ అన్నట్టు. అదే చాలా సుగంధభరితంగా సెంట్ వస్తూ ఉంటుంది. ఇట్లా సెంటెడ్ వెరైటీస్లో తులసి, ఇది మైసూరు మల్లిక మేడం. మైసూర్ మల్లిక. ఓకే, ఇది చిన్నపిల్లలకి, ఎదిగే పిల్లలకి మనం ఇల్లు కట్టేటప్పుడు ఎట్లయితే రా మెటీరియల్ అవసరం పడుతుందో పిల్లలు కూడా బాడీ బిల్డ్ అవ్వడానికి వాళ్ళకు ఇది కూడా మైసూర్ మల్లిక పాలిష్ లేనిది. ఇందాక చూసినది పాలిష్, సింగిల్ పాలిష్, 3 రకాలుగా పెడుతున్నాం. అది కూడా ఫుల్ వైట్, మైసూర్ మల్లికలో ఫుల్ వైట్. మీరు ఇందాక చూసింది బ్రౌన్, సింగిల్ పాలిష్. ఇది సిద్ధ సన్నాలు. ఇవన్నీ కూడా నేటివ్ రకం రైస్. ఇప్పుడు మనకు తులసి బసు అని చెప్పి, గోవింద భోగు, తులసి బసు, ఇవన్నీ కూడా సెంటెడ్ వెరైటీ. చిట్టుముత్యాల లాగానే ఇది కూడా సన్నగా ఉండే వెరైటీ. ఇవన్నీ కూడా తిరుపతి స్వామి వారికి నైవేద్యంగా పెడుతున్న బియ్యం మనం కూడా తినబోతున్నాం అన్నట్టు. ఇవన్నీ మేడం, ఈ వెరైటీస్ అన్నీ కూడా స్వామివారికి రోజు ఒక 3-4 రకాల నైవేద్యాలు, రోజు 300 కేజీలు ఇవే బియ్యం వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సోనా మసూరి అనే బీపీటీ అని అలవాటయ్యి దాంట్లో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి. దాంట్లో ఏం న్యాచురల్ ఇమ్యూనిటీ సిస్టమ్ అట్లాంటివి ఏమి లేవనండి. ఇవన్నీ కూడా నాటు విత్తనాలు, నాటివి అని చెప్పి అనుకుంటున్నాం కదా. ఇవి అసలు ఈ విత్తనాలు అనేది ఏ నాటివో అని చెప్పడానికి వాడుకలో నాటు అయిపోయింది అన్నట్టు. ఏ నాటివో అని అర్థం అన్నట్టు. ఏ నాటివో అనే దాన్ని నాటు వైద్యము, నాటు బియ్యము, నాటువి అని చెప్తారు అన్నట్టు. సో ఇవన్నీ కూడా సుభాష్ పాలేకర్ గారు దేశవాళీ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంతో పాటు దేశీయ విత్తనాలు కూడా ఇదే వ్యవసాయం విధానం పండించినట్టయితే ఇప్పుడు ఇందాక మనం వాడుకున్నటువంటి మెడిసిన్స్లో కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ వెళ్లకుండా మనిషి ఆయువు ఏదైతే ఉందో 120 సంవత్సరాలు పూర్ణాయువు అని చెప్తారు. దాన్ని బట్టి మనకు 60 సంవత్సరాలు కాగానే షష్టి పూర్తి చేస్తాం. అంటే అలాంటి జీవితాన్ని 30-40 సంవత్సరాలకు, 20 సంవత్సరాలకే హాస్పిటలైజ్ కావడము. పూర్వం రోజుల్లో చూస్తున్నట్టయితే
ముసలోళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్లేవాళ్ళు, కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇంకా కొంచెం చలాకీగా చమత్కారంగా చెప్పాలి ఏంటంటే డెలివరీలు కూడా హాస్పిటల్లోనే జరుగుతూ ఉన్నాయండి. అవును సార్. అంటే నార్మల్ డెలివరీలు అంటే జరగట్లేవు. పూర్వం రోజులు అమ్మమ్మ ఇంట్లో నానమ్మ ఇంట్లో డెలివరీలు అయ్యేటివి. మనకు హాలిడేస్ వచ్చినా పండుగలు వచ్చినా మనం అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు హాస్పిటల్లో డెలివరీలు అవుతున్నాయి. మళ్ళీ హాలిడేస్ వచ్చినా హాలిడేస్ లీవ్ పెట్టుకున్నా సరే హాస్పిటల్కి వెళ్ళాల్సిన చక్రంలో తిరుగుతూ ఉన్నాం. ఇవి ఇందాక చెప్పిన ఎవ గోధుమలు మేడం, ఇందాక ప్యాకెట్లో చూశారు కదా అవే గోధుమలు. ఇది రవ్వ కూడా ఉంది, పిండి కూడా ఉంది మన దగ్గర. ఈ నాటు రకాల బియ్యం వెరైటీలలో ఇది కులాకర్ ఈ బియ్యం పేరు. ఇది వచ్చేసి లేడీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, మగవాళ్ళకి మగతనం ఎట్లాగో ఆడవాళ్ళకు కూడా ఆడతాం అని చెప్పి మనకు శరీర తత్వాలను బట్టి ఉంటాయి. అట్లా లేడీకి సంబంధించిన ఇన్బ్యాలెన్స్నెస్ ఏమున్నా సరే ఇవి హార్మోనల్ బ్యాలెన్స్ని క్లియర్ చేస్తుంది. ఈ కులాకర్ బియ్యము థైరాయిడ్ ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నటువంటి లేడీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ కులాకర్ బియ్యాన్ని కానీ మనం రోజు మెయిన్ ఫుడ్గా ఇదే తినాలి. తింటున్నట్టయితే థైరాయిడ్ ప్రాబ్లము, తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి నెలసరి సమస్యలు, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత జరగాల్సినటువంటి సంతానోత్పత్తి ఏదైతే జరగాలో దానికి సంబంధించినటువంటి అన్ని ఆర్గాన్స్ని వాళ్ళకి యాక్టివేట్ చేయడానికి ఇది కులాకర్ బియ్యం. ఇవి దేశవాళీ నాటు రకాల బియ్యము. ఇవి ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ఔషధ విలువలకు సంబంధించినటువంటి బియ్యం అని చెప్పొచ్చు. ఇది రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవాలి. ఇది కుక్కర్ కానీ లేకపోతే సరిసమానం నీళ్ళు కానీ పెట్టకుండా ఇది ఎసరు వంపుకోవాలన్నమాట. ఎసరులో బియ్యం వేసేసి గంజి వంపుకోవాలి. గంజి వంపిన బియ్యం తింటే మాత్రమే ఈ వాల్యూస్ అనేది మనకు అందుతాయి. ఇది గంజి వంపకుండా సరిసమానం నీళ్ళు కానీ పోసినట్టయితే అన్నం సరిగ్గా ఉడకదు. ఉడకకపోవడం వల్ల మీకు గంజి లేకపోతే అరుగుదల సమస్యలు అట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఈ దేశవాళీ రకాలన్నీ కూడా పాత రోజుల్లో వార్చే వండుకునేవాళ్ళు. ఈ వార్చడం అనే పద్ధతి మళ్ళీ ఇప్పుడు ఈ నాటు రకాలు వాడుతున్నప్పటి నుంచి మళ్ళీ అందరికీ అలవాటు కావాలని చెప్తా ఉన్నాం. ఇందాక లేడీస్ సంబంధించినవి చూసి ఉన్నాము. ఆ తర్వాత ఇవి మాపిల్లై సాంబా. ఇవి మగవాళ్ళకి కావాల్సినటువంటి సంతానోత్పత్తికి జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఇది మాపిల్లై సాంబా. ఇది తమిళనాడులో మిగిలిపోయినటువంటి నాటు రకం బియ్యంలో ఒక రకం. ఇది తమిళంలో మాపిల్లై అంటే పెళ్లి కొడుకు సంబంధించిన బియ్యము. అత్తగారు వాళ్ళు పెళ్లి కాగానే ఆ పెళ్లి కొడుకుకి అప్పటి నుంచే బియ్యం అనేది వాళ్ళకు ఆహారంగా ఇస్తూ ఉంటారు. ఇది ఎప్పుడైతే వాళ్ళు పెళ్లి కాగానే ఇట్లాంటి బియ్యం ఇద్దరు భార్యాభర్తలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరికీ కానీ ఇవి 6 నెలలు ఇదే బియ్యం తింటున్నట్టయితే నార్మల్గా జరగాల్సినటువంటి ఇప్పుడు ఉన్న అన్ని ప్రాసెస్లు మందులతోనే ఫెర్టిలిటీ ప్రాబ్లం ఇట్లాంటివన్నీ కూడా మందులతోనే చేసుకోవాల్సిన అవసరం మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి బియ్యము వెరైటీలు ఆహారంగా తింటున్నట్టయితే ఇవి సహజంగా వాళ్ళ శరీరంలో అన్ని అవయవాలు కూడా యాక్టివ్ చేయడం వల్ల వాళ్ళ నుండి కౌంటు మగవాళ్ళకి సంబంధించినటువంటి వీర్యంలో కౌంట్ అంటారు, కౌంట్ పెరిగి వాళ్ళకు సంతానానికి సంబంధించినటువంటి బలాన్ని ఇందులో నుంచి ఇస్తుంది. ఇవి మన స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. తర్వాత ఇది కాలాబట్టి. ఇది నల్లగా ఉన్నటువంటి బియ్యం. ఇది కృష్ణవిరీహి అని చెప్తున్నారు సంస్కృతంలో. కృష్ణుడి కలర్లో ఉన్నాయని చెప్పి దీనికి కృష్ణవిరీహి అని చెప్తూ ఉన్నారు. ఇది మోకాళ్ళ గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి, డయాబెటిక్ ఇన్సులిన్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇది ఔషధంలా పనిచేస్తుంది. క్యాన్సర్స్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది కేరళ సైడు వైద్యంలో ఒక లేపనంగా కూడా బయట నుంచి కూడా లేపనం పట్టీల కింద వాడతారు. ఇట్లాంటి ఔషధ విలువైనటువంటి బియ్యం ఇప్పుడు మన భారతదేశంలో మన హైదరాబాద్లో అయితేనేమో సేవ్ అనే ఆర్గనైజేషను విత్తనాలని సేకరించి ప్రొటెక్ట్ చేసి మల్టిప్లై చేసి ఇప్పుడు తిరుపతి స్వామివారికి నైవేద్యంగా కూడా ఇట్లాంటి బియ్యం రకాలు వెళ్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆహారమే ఔషధము, ఔషధాలు ఆహారం కాకూడదు అని మనం అయితే మా షాప్కి కానీ ట్యాగ్లైన్ చెప్తా ఉన్నాము. ఇలాంటి బియ్యం రకాలు తింటూ ఉంటే ఇంకా మందులు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తాం మనం. ఇవి రాజమూడి బియ్యం. ఇది తెల్లగా ఎర్రగా కలిపి ఉంటాయి బియ్యం. ఇవి కలిపి తెల్ల బియ్యం ఎర్ర బియ్యం కలిపిన బియ్యం కాదు, బియ్యం రకమే ఇట్లా ఉంటాయి. ఇది కూడా కర్ణాటక రాజుల కోసమే పండించే బియ్యం అని చెప్తారు. రాజా ముడి అంటారు దీన్ని. ఒకవేళ ఎవరైనా పండిస్తే కూడా రాజులకు ట్యాక్స్ కింద పే చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. ఇది రాజముడి కర్ణాటక సైడ్ మిగిలిపోయినటువంటి రకము. ఇప్పుడు తెలంగాణ ఏపీలో కూడా పండుతూ ఉన్నాయి. ఇది కూడా లేడీకి సంబంధించినటువంటి నెలసరి సమస్యలకు, పీసీఓడి ప్రాబ్లంకి ఒక ఔషధం అని చెప్పవచ్చు. ఇది కూడా బాగా ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల 7-8 గంటలు నానబెట్టిన తర్వాత ఇది ఎసరులో బియ్యం పోసి గంజి వంపుకునే పద్ధతిలోనే వండుకొని తింటున్నట్టయితే 2 నుంచి 3 నెలల్లోనే ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న సమస్యల నుంచి కూడా
2-3 నెలల్లోనే బయటపడవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇదే విధంగా మనకు మైసూర్ మల్లిక ఇందాక చెప్పాం, అది ఎదిగే పిల్లల కోసం వాళ్ళ పిల్లలు అనేవాళ్ళు మనం ఇల్లు అయితే ఎట్లా కట్టుకున్నప్పుడు ఇటుక సిమెంట్ కంకర రా మెటీరియల్ ఎట్లా అవసరం పడుతుందో ఎదిగే పిల్లలకి బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ నరాలు ఎముకలు శరీరము బాగా పెరగడానికి మైసూర్ మల్లిక అనే రకం బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే మనకు నారాయణ కామని, సిద్ధ సన్నాలు, చింతలూరు సన్నాలు ఇవన్నీ కూడా మనకు సోనా మసూరికి అలవాటైనందుకు మిగతా వెరైటీలు కొద్ది లావుగా ఉంటాయి, కలర్లు ఉంటాయి. ఈ నారాయణ కామిని, చింతలూరు సన్నాలు, సిద్ధ సన్నాలు సోనా మసూర్ లాగే ఉంటాయి కనుక ఈజీగా షిఫ్ట్ అవ్వడానికి బాగుంటుంది. చూస్తే ఇక్కడ అన్నీ కూడా పూజకు సంబంధించిన ఐటమ్స్ కనబడుతున్నాయి, వీటి గురించి చెప్పండి సార్. మనం మన దేశం గురించి ఇందాక మాట్లాడినప్పుడు వేదభూమి అని చెప్పినాం కదా, మనమంతా కూడా హిందూ సనాతనంలో దేవుడు పూజ చేయడం అనేది నిత్యం భాగం ఉంటుంది. దేశంలో ఎక్కువ మంది స్నానం చేయగానే మొత్తం షోడశోపచారాలు కాకపోయినా దండం పెట్టుకోవడానికైనా అగరబత్తి అయినా వెలిగిస్తారు కనుక అవన్నీ కూడా ఏంటంటే బయట అగరబత్తీలు బొగ్గు పొడితో చేస్తారు, తర్వాత కెమికల్లో ముంచుతారు. సెంట్ల కోసం, స్మెల్ కోసం సెంట్లో ముంచుతారు. అత్తరు పన్నీరు అనే సెంట్లలో మనం దానికి పంచగవ్యాలకు సంబంధించింది కనుక మనదంతా కూడా ఇది గోమయం బేస్ ఉంటుంది. గోమయం బేస్తో పాటు ఈ ఆవు నెయ్యి, ఆవు పాలు, గోమయం, గోమూత్రం ఇవన్నీ కూడా అగరబత్తి తయారు చేయడానికి వాడుతున్నాం. ఈ అగరబత్తి వెలిగించినప్పుడు స్మెల్ అనేది వైట్ స్మోక్ వస్తుంది అన్నమాట. బొగ్గు పొడితో వెలిగించినప్పుడు ఏమో బొగ్గును మనం కార్బన్ కింద చెప్తాం, అది వెలిగిస్తే వచ్చేది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం వదలాలి కానీ పీల్చుకోకూడదు అనమాట. ఇప్పుడు ఇంట్లో అగరబత్తి ముట్టిస్తే, ధూప్ స్టిక్ ముట్టిస్తే కొంతమంది దగ్గు వస్తుంది, కళ్ళు మండుతుందని చెప్పి తీసుకు బయట పెట్టేస్తున్నాం, లేకపోతే అగరబత్తి ముట్టడం మానేసినారు చాలామంది. అయితే ఈ అగరబత్తి అట్లాంటి ప్రాబ్లం రాదు. ఇది వెలిగించడం వల్ల ఏంటంటే దేవుడి దగ్గరే కాకుండా ఇంట్లో ఏ రూమ్లో వెలిగించినా సరే ఒక ఎనర్జీ లెవెల్స్ అనేది మారుతాయి. పొగ కూడా వైట్ స్మోక్ వస్తుంది. వైట్ స్మోక్ రావడం వల్ల ఏంటంటే గోడలు నల్లగవు. ఏవైతే దేవుడి రూమ్లో ముట్టిస్తామో పైన స్లాబ్ చుట్టూ అంతా కూడా నల్లగా స్మోక్ అనేది తయారు కాదన్నట్టు. ఆ తర్వాత ఇది స్మెల్ అయితే వస్తుందో మనకి ఇందుకు మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి తొందరగా కనెక్ట్ అవుతుంది, అంటే పీస్ఫుల్ ఆఫ్ స్మెల్ ఇందులో వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే పంచగవ్యాలు ఉండడం వల్ల. ఓకే సార్, పంచగవ్యాలతో చేసిన అగరబత్తి, ధూప్ స్టిక్స్ అవి. సో ఈ ఆయిల్ ఏంటి సార్? ఇది కుంకుమాది తైలం మేడం. ఓకే, ఇదేంటి సార్? దాల్చిని ఆయిల్. ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ మేడం. ఇవన్నీ ఎసెన్స్ ఆయిల్స్. ఓకే, ఈ కుంకుమాది తైలం వచ్చేసి హెయిర్ ఫేస్ లో ముడతలు పడినప్పుడు లేకపోతే మొట్ట మీద పోయిన తర్వాత మచ్చలు ఏర్పడతాయి, వాటన్నిటి కూడా ఇది మచ్చలు స్కిన్ టైట్ చేసి గ్లో రావడానికి, ఐ కన్ను చుట్టుముట్టు బ్లాక్ ఉండే దానికోసము ఇవి పత్తిలో పెట్టేసి నైట్ పడుకుంటప్పుడు కనుక పెట్టేసుకొని నైట్ పెట్టుకొని మార్నింగ్ కానీ వాష్ చేసుకుంటే స్కిన్ టైట్ అయ్యి మొటిమల మచ్చలు అనేవి కూడా రిమూవ్ అవుతాయి. సో ఇదేంటి సార్? సనాతన కర్పూరం. ఇది పచ్చకర్పూరం మేడం. ఈ పచ్చకర్పూరం కూడా ఏంటంటే ఆరతిలాగా వెలిగించుకోవచ్చు, మన తినే దాంట్లో వాటర్లో వేసుకొని తాగొచ్చు, స్వీట్లలో వేసుకోవచ్చు. ఇది ఒక ప్యాకెట్లో పెట్టి హోల్ చేసి పెడితే కార్లో కానీ కబోర్డ్లో కానీ ఇంట్లో కానీ పెట్టేసుకుంటే అట్మాస్ఫియర్ అంతా కూడా ప్యూరిఫై చేస్తుంది అన్నమాట. నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, అట్మాస్ఫియర్ ప్యూరిఫై చేస్తుంది. ఇది తిరుపతి లడ్డులో కూడా మనకు పచ్చకర్పూరమే వాడుతున్నాం. గుళ్ళో తీర్థంలో కూడా ఈ పచ్చకర్పూరంతోనే ఉంటుంది. ఈ కోవిడ్ టైంలో కూడా మనం మీరు వినే ఉండొచ్చు, వామ పువ్వు, పుదీనా పువ్వు, పచ్చకర్పూరం 3 కలిపి ఒక బాటిల్ వేస్తే లిక్విడ్ ఫామ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఆ లిక్విడ్ని నీళ్ళలో వేసుకొని తాగినట్టయితే దీన్ని అమృతధార అని చెప్తాం మనం. ఇది సైనస్, జలుబు ఉన్నా, దగ్గు ఉన్నా, జ్వరం ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా కూడా వాటర్ తాగినంతనే తక్కువైపోతుంది. మనం ఇప్పుడు మన ఊర్లో ఎక్కడ ప్రయాణాలు చేసినప్పుడు, జర్నీలో చేసినప్పుడు వాటర్ మారినా సరే గొంతు పట్టేయడము, జ్వరం రావడము, కొంచెం బాడీ చేంజ్ అవుతుంది. ఈ పచ్చకర్పూరం మనం బ్యాగ్లో పెట్టుకొని అక్కడికి ఏ ఊరికి వెళ్ళినా కూడా ఆ నీళ్ళలో చిన్న ముక్క వేసుకొని తాగినట్టయితే వాటర్ చేంజ్ నుంచి వచ్చేటువంటి గొంతు పట్టేయడం, జలుబు రావడం అట్లాంటివి. ఓకే, సో ఇన్ని ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి సార్. మరి వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఈ ధరలు అనేది కూడా యాక్చువల్ ధరలు. బయట ఏమనుకుంటారంటే ఆర్గానిక్ ఇవన్నీ ధరలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు కదా. యాక్చువల్గా ఆయన వీరమచినేని గారు వాళ్ళు చెప్పారు 3 కిలో గింజలు వేస్తే 1 కిలో నూనె తయారవుతుంది, బయట రిఫండ్ ఆయిల్ అని చెప్పి మనం ఏదైతే కొంటున్నామో కనీసం కేజీ పల్లీలో కూడా ఈక్వల్ కాదు, అంటే కేజీ పల్లీల రేట్ కంటే తక్కువ రేట్లో నూనె అనేది ఇస్తున్నారు. అది యాక్చువల్గా నూనెలే కావు, అది మార్కెట్ చేయడానికి వేరే వేరే నూనెలు అన్నీ కలిగి ఇవి అన్నీ కూడా యాక్చువల్గా మీరు గింజలు ఏవైతే వేస్తామో దాని నుంచి నూనె వస్తుంది. మన నెయ్యి కూడా నుంచి మాట్లాడినప్పుడు ఏంటంటే ఆవు పాలు పలచ ఉంటే 28 లీటర్ పాలు కాచి తోడుపెట్టి వెన్నెన్ను తీసి నెయ్యి కాస్తే 1 కిలో నూనె తయారవుతుంది. 28 లీటర్ పాలకు ఏం రేట్ అవుతుంది, నెయ్యి రేట్ అంతే ఉంటుంది. 3 కిలోల గింజలకు ఏ రేట్ ఉంటుందో అదే రేట్ ఉంటుంది. అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే
అట్లా మన వస్తువులు ఏవైనా సరే సహజంగా న్యాచురల్గా యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి కనుక దాని రేట్లు అనేది కూడా దాని తగ్గట్టే ఉంటాయి. తక్కువ ఇచ్చే దగ్గర డౌట్ చేయాలన్నట్టు, అంటే అది తక్కువ ఎట్లా వస్తుంది, అది నిజమేనా కాదనేది అక్కడ డౌట్ చేయాలి. ఇది యథార్థంగా ఎంత వాడతామో దానికి అంతే రేటు ఉంటుంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి అసలు మీ షాప్లో ఉన్న దాదాపుగా అన్ని రకాల వస్తువుల గురించి చాలా చక్కగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం. ఈ పిఎంసి ఛానల్ చూస్తున్నట్టు ప్రేక్షకులందరూ కూడా ఈ ఆరోగ్యకరమైన వస్తువులన్నీ వాడి మీరు కూడా ఆరోగ్యంగా ఉండి మీరు చేస్తున్నటువంటి మెడిటేషన్ అనే సాధన అనుకూలంగా ఎప్పుడైతే మనం ఇలాంటి ఆహారం తీసుకున్నట్టయితే మెడిటేషన్ చేసినా యోగాసనాలు చేసినా మనకు అనారోగ్య సమస్యలతో ఉన్న ఈ ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనే కాన్సెప్టు మనం ఇక్కడ మన స్టోర్ ద్వారా ప్రచారం తెలియపరుస్తున్నాం అందరికీ. ధ్యానం చక్కగా కుదరాలంటే ఆహారం కూడా సరైనది అయి ఉండాలనేది మనం గంటాపదంగా చెప్పగలుగుతున్నాం. ఇది స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ స్టోర్ మాది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళైతే నేరుగా వచ్చి తీసుకోవచ్చు. ఎక్కడైనా వేరే ప్లేస్లో, వేరే సిటీలో, వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే కింద వరకు కనబడుతున్నటువంటి నంబరు మీరు వాట్సాప్లో జస్ట్ హాయ్ అని పెడితే క్యాటలాగ్ వస్తుంది. అక్కడ నుంచి మీరు ఆన్లైన్లాగే ఆర్డర్ పెట్టుకుంటే మీకు డోర్ డెలివరీ సర్వీస్ కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఏరియాకి కానీ పంపించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ వస్తువులు వాడుకొని మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ స్టోర్లో ఎంతో చక్కగా ఎన్నో రకాల ఐటమ్స్ని మీరంతా కూడా తెలుసుకున్నారు కదా. దాదాపుగా మనకు ఉపయోగపడే అన్ని రకాల వస్తువులు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా మనకు సరసమైన ధరలో ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా కూడా ఆరోగ్యంగా అందించే అన్ని రకాల వస్తువులు ఇక్కడ ఎంతో చక్కగా అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కేపీహెచ్పి కాలనీలో ఉన్న జయానగర్కి సమీపంలో ఉన్న ఈ స్టోర్ని తప్పకుండా విజిట్ చేయండి. మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకునే క్రమంలో ఈ వస్తువుల వినియోగం చేసుకోండి. ఇక్కడ వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే మన ఆహారమే ఔషధం. మరి ఆ ఔషధాన్ని స్వీకరించి మన ఆరోగ్యాన్ని ఇంకా పెంపొందించుకొని ఆయుష్ను పెంచుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఇది ఇవాళ మన కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.